అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మూర్ఖత్వపు మెట్టినిల్లు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వెంకటపతి తల్లిదండ్రులకి పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు. వెంకటపతి తల్లిదండ్రులు దాన ధర్మాలు, అలాగే మంచితనం, మానవత్వం, చదువు, సంస్కారం అన్నీ ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకి 300 ఎకరాలు పొలం ఉంటే అందులో 100 ఎకరాలు దాన ధర్మాలకి, దైవ కార్యాలకి, మంచి పనులకి పంచిపెట్టి ఉన్న 200 ఎకరాలకి కొడుకు ఒక్కడే ఏకైక వారసుడు కాబట్టి ఇక ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, బంగారాలు, స్థలాలు, తోటలు అన్నీ వెంకటపతి పేరిట రాశారు వాళ్ళు. వెంకటపతికి చిన్నప్పటి నుంచే మూర్ఖత్వం, మొండితనం, పెంకితనం బాగా ఎక్కువ. అది ఎంత అంటే అడవి జాతి మనుషులకి కూడా నాగరిక ప్రపంచంలో ఉంటే నాగరికత తెలుసుద్దేమో, కానీ వెంకటపతిని నాయనమ్మ అతిగారాబం చేయటం, స్కూలు విద్య కూడా లేకుండా చేయటం, తండ్రి తల్లి ఏదైనా అనబోతే పుట్టక పుట్టిన వారసుని కొడతారా, తిడతారా అని ఆవిడ అడ్డం పడిపోవటం, పిల్లాడి మీద దెబ్బ పడితే నేను చస్తానని వాళ్ళని బెదిరించటం, దాంతో వెంకటపతి స్కూల్కి వెళ్లకుండా వ్యవసాయాలు, పొలాలంట, గట్లంట, పుట్లంట తిరుగుతూ దానితో పాటు మూర్ఖంగా, మొండితనంగా తయారైపోయాడు. ఆ మూర్ఖత్వం ఎంత అంటే పొద్దున్నే లేవగానే వేపపుల్లతో పళ్ళు తోముకొని వెళ్ళి ఏట్లో దూకేసి స్నానం అయిపోయిందనిపించి వచ్చి కూర్చొని 150-200 ఇడ్లీలు, ఇంత సాంబారు, ఇంత చట్నీలు, పొడి పోసుకొని మొత్తం పిసికేసి తినేస్తాడు. అయిపోయిన తర్వాత అలా బిందెడు పాలు తాగేస్తాడు. వెంటనే ఒక పెద్ద మానెడు కాఫీ, దాంతోపాటు టీలు తాగేసి ఇక పొలాన పడతాడు. ఆ పొలంలో గొడ్లని కొడుతున్నాడో, గొడ్లని కొట్టినట్టే మనుషుల్ని, కూలీల్ని బాత్తన్నాడో తేడా తెలియకుండా అక్కడ పని అయిపోయాక మధ్యాహ్నం పూట అలా వేటపోతుని కోస్తే అరవేటపోతూ 2 కోళ్ళు, 40 గుడ్లు, దాంతోపాటు మనిషి దిట్టంగా ఒక 4 చేపలు, 2 వేపుడు, 2 పులుసు తినేసి చెట్టు కింద గుర్రు పెట్టి పొలాన నిద్రపోయి పొలం పని అయిపోయి ఇంటికి చేరుకుంటాడు. చేరుకునేసరికి వెంకటపతి నాయనమ్మ స్నాక్స్తో రెడీగా ఉంటే ఒక 50 అరిసెలు, పెద్ద బేషన్కి జంతికలు, దాంతోపాటు ముర్రుపాలు, మళ్ళీ అలా తీసినవి ఒక తవ్వ, వాటితో పాటు కాఫీ అవి తాగి ఒక అరటిపళ్ళు ఉంటే గెలగెల, లేదంటే ఒక 100 కమలాలు, ఒక 100 నారింజలు, ఏ పళ్ళు దొరికితే ఆ పళ్ళు ఒక 2-3 పుచ్చకాయలు తిని అవతల పడేసే మళ్ళీ వెళ్ళి ఏట్లో దూకి స్నానం అయిపోయింది అనిపించి వచ్చి ఆ తర్వాత 1 గంట గుర్రు పెడతాడు. అయిపోయాక ఇహ రాత్రికి ఆవిడ వండి పెట్టుద్దే. అలనాడు భీముడు తిన్నాడు అన్న ఆయన కూడా ఇంత మూర్ఖత్వంతో ఉన్నవాడు కాదేమో. అలా తినకూడదని, చదువుకోవాలని, సంస్కారం ఉండాలని చెప్తే మనిషి కసరత్తులు చేసి 6.5 అడుగులు ఎత్తు పెరిగిపోయి బలిష్టమైనటువంటి శరీరంతో చూస్తేనే భయం వేసేటట్టు, అడుగులు వేస్తూ నడిస్తే నేల దడదళ్ళాడిపోయేటట్టు ఆ గడ్డాలు, మీసాలు చూసి చిన్న వయసులో ఉన్న వెంకటపతికి ఊరంతా ఎక్కడ జనాలు అక్కడ అదిరిపడిపోయి దాక్కునే స్టేజ్లో ఉంటాడు పర్సనాలిటీ మనిషే. ఇక వెంకటపతికి సంస్కారం ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలి అని వాళ్ళ అమ్మా నాన్న ఎంతో కలలు కన్నారు. ఉన్నది ఉన్నట్టు ఉండకుండా వెంకటపతి నాయనమ్మ మొత్తానికి సంబంధాల వేటలో తను పడి మనవడికి సంబంధాలు వెతకటం మొదలు పెడితే ఇక వెంకటపతి వయసే అప్పటికే 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల కొడుక్కి పెళ్ళేంటో వెంకటపతి అమ్మా నాన్న అర్థం కాలేదు. పెళ్ళప్పుడు వెంకటపతి తండ్రికే ఆయనకి 21 సంవత్సరం, ఆయన తల్లికి 18 సంవత్సరాలు గవర్నమెంట్ ప్రకారం చేసుకున్నారు వాళ్ళు, రూల్స్ ప్రకారం. వెంకటపతి తాతగారు అలా వివాహం చేశారు. కానీ వెంకటపతి దగ్గరకు వచ్చేపాటికి అతనిదే చిన్న వయసు. పైగా అతని నానమ్మ అతనికి వివాహం చేయాలనే పాటికి అతని తల్లిదండ్రులు ఇది కరెక్ట్ వయసు కాదు, వాడికి ఏం తెలుసనే వద్దమ్మా అని ఆయన తండ్రి
చెప్పినా నోరు మోయే. నా పెళ్ళప్పుడు నాకు 6 ఏళ్ళు, మీ నాన్నకి 12 ఏళ్ళు, నేను కాపురం చేయలేదా, మీరు పుట్టలేదా అని ఆయన నోరు మూయించేసి ఏమన్నా మాట్లాడితే నేను బావిలో దూకుతానని కొడుకు కోడల్ని బెదిరించేసి వెంకటపతికి సంబంధం చూసిందే. అమ్మాయికి 13 ఏళ్ళు, పెద్ద మనిషి 6 నెలలు. అమ్మాయి పేరు భద్రమ్మ. ఇక అమ్మాయి పుట్టింటి వాళ్ళు కూడా వెంకటపతి తల్లిదండ్రుల్లాగా చాలా సంస్కారం ఉన్న మనుషులే. భద్రమ్మ కాకుండా ఉన్న మిగతా పిల్లలందరూ కూడా చదువులని స్కూళ్ళకు వెళుతూ ఆడపిల్లలు మగపిల్లలు చదువుకుంటుంటే భద్రమ్మని ఆ ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ గారాబం. దాంతో స్కూలుకు వెళ్ళనివ్వకుండా నిషానిని చేసేసి పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేకుండా చేసి ఇక పిండి కొట్టటాలు, పత్రాలేసి పిండ్లు రుబ్బటాలు, గొడ్లకాడ పేళ్ళెత్తటాలు, పిడకలు సరసటాలు, ఇల్లు ఉడవటాలు, బూజులు దొడపటాలు, పిండి వంటలు వండటాలు, పచ్చళ్ళు పట్టటాలు, కారాలు దంపటాలు ఇవన్నీ నేర్పేసింది ఆవిడ భద్రమ్మకే. భద్రమ్మ వెంకటపతి నానమ్మకి తెగ నచ్చేసి నేనే కనపడుతున్నాను దానిలో అని చెప్పి సంబంధం ఖాయం చేసుకొని వెంకటపతికి ఇచ్చి వివాహం జరిపించేసింది. భద్రమ్మ వచ్చిన తర్వాత వెంకటపతిదే చిన్న వయసు అయితే దగ్గరుండి మరి శోభనాలకని గదుల్లో పంపి ఇక లోపల వాళ్ళు కింద మీద పడి 2 పశువులు మృగాలు కలిసినట్టు పెద్ద పెద్దగా భద్రమ్మ కేకలు వేస్తూ వెంకటపతి భద్రమ్మనే మీద పడి కొట్టి కొరికి ఎలాగోలాగా ఆ మనుగుడుపులు పూర్తయిపోయినాయి. భద్రమ్మనే వెంకటపతిని చూసి ఒకవైపున ఆశ్చర్యపోయారు వెంకటపతి తల్లిదండ్రులు. ఇద్దరూ కలిసి వేటపోతు వండుకొని కూర్చుంటే చెరో సగం విస్తళ్లల్లో పోసుకొని తింటంటే వాళ్ళకి భీముణ్ణి హిడింబిని చూసిన ఫీలింగ్ వచ్చి కళ్ళు బైర్లు కమ్మిపోయేవే. ఏ తిండి తిన్నా ఇద్దరూ అంతే. వెంకటపతి అమాంతం దొడ్లో దున్నపోతుల్ని ఎలా బాత్తాడో, చేలో కూలేల్ని ఎలా బాత్తాడో భద్రమ్మను అలాగే బాత్తే ముక్కులోంచి నెత్తురొస్తే తుడిసేసుకొని, నోట్లోంచి నెత్తురొస్తే తుడిసేసుకొని, మొగుడు తన్నినా తిట్టినా లైట్ తీసుకొని రాత్రికల్లా మొగుడు గదిలోకి వెళ్ళి ఇక ఆ కాపురం చేసుకోవటం కూడా హరహర శివశివ కటకట మానవ అన్నట్టుగా ఇక మంచాలే ఇరిగిపోయాయా, బండలే ఇరిగిపోయాయా, బయట మురుసుకునేది వెంకటపతి నాయనమ్మ. అంతా వీడికి మా ముత్తాత సాలొచ్చిందే అనేపాటికి థ్యాంక్స్ అమ్మా, మా నాన్న సాలు రాలేదన్నావు అనే వెంకటపతిని అలా ఉండకూడదురా భార్యతో అంటే, నేను అలా ఉండకపోతే దానికి ఆనట్లా ఏం చేయమంటావు అని తండ్రిని అడిగితే ఆయన సిగ్గుతో తలదించేసుకున్నాడు. భద్రమ్మని ఆడపిల్ల అలా ఉండకూడదమ్మా, అణకువ అది ఇది ఉండాలంటే సాల్లే అత్త, మగాడన్నాక తిట్టంగా తినాలా, మంచం ఎక్కితే మగాళ్ళ కాపురం చెయ్యాలా అని భద్రమ్మ అనేసేపాటికి ఆవిడికి ఇక సహనం ఓర్పు చచ్చిపోయే ఆవిడ మాట్లాడటం మానేసిందే. కాలచక్ర ప్రవాహంలో ముందు వెంకటపతి నాయనమ్మ పైకి పోయిన తర్వాత వెంకటపతి తల్లి తండ్రుల కిందకు వచ్చాడు. ఆయన నయానో భయానో చివరికి కోడల్ని అత్తగారు గట్టిగా గదిమి కొడుకుని గట్టిగా కోప్పడి మరీ చెప్పినా ఏమవుతుందంట, కొడితే అదేమీ తప్పట్టుకోవట్లేదుగా నానా, నువ్వెందుకు అంత తప్పు తీస్తున్నావు, వెళ్ళామన్నాక ఎవరిని కొడతామేంది, కొడితే కొట్టాళ్లే అత్త, నా మొగుడేగా, కొట్టినా నా మొగుడే, పెట్టినా నా మొగుడే, చూసినా నా మొగుడే, సరిసి పీకినా నా మొగుడేగా అనేది భద్రమ్మ. చిన్న వయసులకు వీళ్ళు మాట్లాడే హై డైలాగులు వినే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఉన్న 200 ఎకరాల పొలం, ఆస్తి పాస్తులు, నగలు వెంకటపతికి భద్రమ్మకి అప్పచెప్పి పైలోకాలకి చేరుకున్నారు యాక్సిడెంట్ అయి వెంకటపతి తల్లిదండ్రులు. ఆ తర్వాత ఇక భద్రమ్మకి కడుపు వచ్చింది. అదే అతి చిన్న వయసులో. ఊళ్ళో వాళ్ళంతా వీళ్ళిద్దరినీ చూసి అడవిలో ఉన్న మృగాలు 2 డైరెక్ట్గా మనుషుల మధ్య ఉండి ఆ 2 కాపురాలు చేసుకుంటున్నాయా అనుకుంటే చాచా లేదక్క, మృగాలకు కూడా బాధ, ఏడుపు, దుఃఖం, నొప్పి ఇలాంటివి తెలియవు, ఈ వాటిని మించి అనుకునేవాళ్ళు చుట్టుపక్కల ఆడాళ్ళు. మగాళ్ళు వాడేం మగాడు రా అసలు అంటే చివరికి ఎంత కొమ్ములు తిరిగిపోయిన దున్నపోతునైనా ఇరిసేసి పడేస్తాడు వెంకటపతి. దాంతో వామ్మో అని మగాళ్ళు సైతం వెన్నుపూసల్లో నుంచి వణుకులు వచ్చేసేవి వాళ్ళకే. భద్రమ్మ మొత్తానికి కడుపుతో ఉండి కూడా తనకు నచ్చినవి తనే వండుకొని తనే తినేసే. అలా ఉండకూడదు
ఉండకూడదే పిల్ల, కాస్త కాయ పండు తినాలమ్మా. తొక్కలే, నేను తినే కాయ పండు నువ్వేం తింటావే ముసల్దానా? రోజుకి 4 పుచ్చకాయలు తింటున్నానా, 2 డజన్ల జాంకాయలు తింటున్నానా, 100 కమలా పళ్ళు తింటున్నానా, ఏటపోతు తింటున్నానా, దానికి తోడు 2 కోళ్ళు తింటున్నానా, 40 గుడ్లు తాగుతున్నానా, నాకేటైందే అనేసేపాటికి ఇంకేంటి పెద్దమ్మ నువ్వు చెప్పే బలం? అబ్బే నేనేం చెప్పగలుగుతానమ్మా దానికి, అది మనుషులు తిన్నట్టు తింటలేదు కదే అన్న తర్వాత వెంకటపతి పొలానున్నప్పుడు భద్రమ్మకి నొప్పులు వచ్చినాయి. ఇళ్ల చుట్టుపక్కల ఆడవాళ్ళని పిలవకుండా తనకి తనే సెల్ఫ్ డెలివరీ చేసేసుకొని పిల్లని అలా లేపేసే నీళ్లతో కడిగేసే పిల్ల పుట్టిందని చెప్పి వెంకటపతి వచ్చిన తర్వాత ఉయ్యాల్లో పడేసి తనే నడికట్టు కట్టుకొని తలకు గుడ్డ కట్టుకొని తనే వేడి వేడి పాలకు 2 లీటర్లు పోసుకొని అన్నం వండుకొని కూర్చొని తింటుంటే ఆడవాళ్ళందరూ గుండెలు బాధేసుకొని హతాశులైపోయి నీకు నువ్వే కానుపు చేసుకున్నావా, ఎందుకే హాస్పిటల్లో లేకనా, పోనీ మేం సత్యంగా వయసు మరలిన ముసలముండలో పోనీ మంత్రసాని చచ్చిందిగా మన ఊరికి అంటే దేనికి, నాకేమీ కష్టం అనిపించలా. ఆ మాత్రం నొప్పి తట్టుకోలేకపోతే ఎట్టాగా, ఆడదైనా మగాడైనా కూడా ఇరుసులు పట్టి మగాడు పొలం దున్నగలిగి ఉండాలంటాడు నా మొగుడు. అలాంటిది ఆడది పురిటి నొప్పి పడకుండానే పిల్లలు వస్తారు బయటికి అనేపాటికి 10 మందిని కన్న బామ్మలు కూడా షాకులోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత భద్రమ్మ పుట్టిందే ఆడకూతురాయ, దరిద్రపు మొహందే అని చెప్పి పిల్లకు ఒకవైపు పాలిస్తూనే పిల్లకి 3వ నెల వచ్చేపాటికి పెద్ద కూతురికి 2 నెలల కడుపు భద్రమ్మకే. ఒరే వెంకటపతి, అలా వెంటనే పిల్లల్ని కనకూడదు నాన్న, బాలింత పొట్టైనా విడవాలరా అంటే ఆడకూతురు పుట్టిందిగా, మరి మోపిల్లాడుగా వద్దు మాకు అనేసరికి నువ్వన్నా అలా ఉండకూడదే భద్రం అంటే ఏం పర్వాలా, నా ఒళ్ళు తట్టుకోగలుగుద్దులే కానీ జల్జాల్లే ఊరుకో అనేది అన్న తర్వాత అలా మొదలుపెట్టిన భద్రమ్మ ప్రస్థానం ఆడపిల్లల్ని కంటూ మొదటి కూతురు జానకితో మొదలుపెట్టి వరుసగా 10 మంది కూతుళ్ళని కంది. 10 సంవత్సరాల్లో జనం మొత్తం హతాశులైపోయి ముక్కు మీద ఏలేసుకొని అన్నన్నా అనేసుకున్నారు. అన్ని కాన్పులు తనకు తానే సెల్ఫ్ చేసేసుకునేదే, తన సీమంతం పనులు తనే చేసేసుకునేదే, తనే తన డెలివరీలు చేసుకునేదే. వాళ్ళకి కళ్ళు బైర్లు గమ్మి ఆ పిల్లల్ని పడేసి పట్టా బాది పారేసి ఒకటి ఒక మూలకి టేబుల్ కింద ఉంటే, ఒకటి ఒక మూల మెట్టుబొల్ల కింద ఉంటే, ఒకటి భూషాణం మూలనుంటే, ఒకటి కోళ్ళగూడు పక్కనుంటే, ఇంకోటి బియ్యం బస్తాల దగ్గరుంటే అలా పిల్లల్ని 10 మందిని తీసుకొని తుక మరిగే ఏడ్నీళ్ళు ఒళ్ళు పట్టాలా అని ఆ పిల్లలకి బాది పారేసి చటా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి నీళ్లు పోసేసి ఇక బిర్రగా బిగిచ్చి జడలకి రిబ్బన్లు వేసేసి ఎంత పౌడర్ కొట్టి ఎంత కాటికి పెట్టి ఎంత బొట్టు పెట్టి ఆ తర్వాత ఇంత కూడు పళ్ళెంలో పడేసి తిన్న తర్వాత చదువు లేదు సంధ్య లేదు వాళ్ళకు కూడా, ఇంట్లోనే పడేసి చితగ్గొట్టి ఇక పెద్దమ్మాయి జానకికి కాస్త వయసు వచ్చిన తర్వాత అదే తను రెడీ అయ్యి తను తాను సంభాళించుకొని మిగతా చెల్లెళ్ళకి జల్లేయటం, మిగతా చెల్లెళ్ళకి అదే అన్నం పెట్టుకోవటం అవన్నీ చేసేటట్టు చితక బాధేసి వదిలిపెట్టింది. ఆ తర్వాత 10 మంది కూతుళ్ళు పుట్టిన తర్వాత మళ్ళీ భద్రమ్మ కడుపు వచ్చింది. ఆ తర్వాత ఇక అమ్మోడికే మొక్కారా, దేవుడికే మొక్కారా, మొగుడు పెళ్ళాలు నిప్పుల గుండాలే దొక్కారా, మొత్తానికి ఏదైతేనేమి భద్రమ్మ కొడుకుని గనేసిందే. పుట్టిన 10 మంది ఆడపిల్లలు కూడా ఒక రకంగా చెప్పాలంటే భద్రమ్మ తరహా కాదు, వెంకటపతి తరహాను కాదు, మోటు మృగాలు మూర్ఖత్వపు రకాలు కాదు. ఒక రకంగా చెప్పాలంటే హై అంటే హడలిపోయే మెతక స్వభావాలు, సున్నితమైన వాళ్ళు, చదువు లేకపోయినా కూడా అమ్మంటే గడగళ్ళాడిపోయి నాన్నంటే దడదళ్ళాడిపోయే కూతుళ్ళు. ఇక భద్రమ్మ కొడుకుని కన్న తర్వాత ఇక వాటికై వాళ్ళే పిల్లలు 11 మంది పుట్టాక స్టాప్ అయిపోయారు భద్రమ్మకు పుట్టటం. కొడుక్కి తనే సనుబాలిచ్చుకొని కొడుక్కి నలుగులేసుకొని మొగుడు మెళ్ళ మీద ఎక్కించుకొని తిప్పి ఇక కొడుకుని అతి గారాభంగా పెంచుతూ కూతుళ్ళని తమ్ముడిని ఎత్తుకోండే, తమ్ముడు కాలు కింద పెట్టనీ బాగండే, తమ్ముడిని కింద నడవనీ బాగండే అని ఎంతెంత నేతులు పోసి కొడుకుని మాత్రం సంకలో వేసుకొని అన్నాలు పెడుతూ అక్కల్ని అమ్మల్లా ఉండాలా, తమ్ముణ్ణి అంత ప్రేమగా చూడాలా, అర్థమైందా అని చెప్పేదే. ఇలా
పెద్దమ్మాయికి 13 ఏళ్ళు వచ్చి జానకి పెద్ద మనిషి అయ్యిందే. పెద్ద మనిషి అవ్వంగానే పెద్దమ్మాయికి పెళ్లి చేసేద్దాం అనుకుంటే ఊళ్ళో వాళ్ళు అరెరే వెంకటపతి వద్దయ్యా, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు, ఒళ్ళు ముదరలేదురా అయ్యా, అలా చెయ్యకూడదురా అయ్యా అంటే సాలుసార్లే ఊడుకోండి, నా పెళ్ళానికి ఎంతోటి వయసనే, నేను చేసుకునేటప్పుడు అది గనలా 11 మందిని ఉరే అది మృగంరా, ఇది సున్నితమైన పిల్లరా, అలా వద్దురా అనే వెంకటపతికి ఉన్నటువంటి ఇక వాళ్ళ అక్కుంటే పెద్దమ్మ కూతురు ఆవిడ కబురు పెట్టారు. ఆవిడ వచ్చి పడిందే, ఏంట్రా ఇది వెంకటం నువ్వంటే, ఏం చేయమంటావక్క, వయసుకొచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే బాగానే ఉంటదిక, పైగా 10 మంది పుట్టి సచ్చారు పాడు దరిద్రానికి ఆడ సంతానం వదిన, ఉన్న 200 ఎకరాల్లో ఒక్కో దానికి 100 కాసులు బంగారం పెట్టి 10 ఎకరాల పొలం పెట్టి ఒక్కో దానికి ఒక్కో స్థలం రాసి ఒక్కో దాని పేరు మీద 25 లక్షలు ఇచ్చి పంపితేనే ఈ దరిద్రాలు వదులుతే, ఇక ఉన్న 100 ఎకరాలు మిగతా స్థలాలు ఈ ఇల్లు, ఇదిగాక ఉన్న 32 గదుల ఇల్లు, ఉన్న నాయి మా పుట్టింటోళ్ళు పెట్టినవి అలాగే అత్త పెట్టినవి ఇవన్నీ కలిపి నా కొడుక్కని నేను అట్టే పెట్టుకుందాం అనుకుంటున్నాను అని భద్రమ్మ చెప్పేపాటికి, నీ పెట్టుపోతలు తగలయ్యా, అంత చిన్నపిల్లకి పెళ్లి చేయకూడదని ఆవిడ ఆలోచిస్తూ ఉంటే, ఎవరికో ఎందుకో నీ కొడుకు రాఘవగాడికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను నేనన్నాడు వెంకటపతి. వెంకటపతి అక్క కొడుకు పేరు రాఘవరాం, ఆయన వయసు 21, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, అగ్రికల్చర్లో చేసి ప్లస్ ఆయనకి గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్, రాసి గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టాడు. ఒకవైపున గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూనే ఆయన ఒక్కడి వాటాకే అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు ఆయన, 50 ఎకరాల పొలం, ఎకరం 50 లక్షలు ఖరీదు చేసే పొలం ఉంది ఆయనకి, దానికి తోడు తెనా గొడవ స్థిరచరాస్తులు వాళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి. పైగా వెంకటపతి పెద్దమ్మ కూతురు ఒక్కటే, ఆవిడ స్త్రీధనంగా కూడా బోలెడెత్తుకుపోయిందే, ఇక అటువైపు నుంచి అయితే ఇంకా చాలానే ఉంది వాళ్ళకే అనేపాటికి, సరే జానకిని నేనే చేసుకుంటాను, నా కొడుక్కిచ్చి మీ ఇద్దరు 3 పెళ్ళాం కంగారు పడి ఎవరికి మాటిచ్చి ఏ సంబంధాలు ఇచ్చి చేయమాకండని ఆవిడ పాపం వెన్నులో వణుకు పుట్టి ఇంటికి వెళ్ళి ఆవిడ మొగుడుకు చెప్పింది. పసిదానికి ఏం పెళ్ళే అన్నాడు ఆయన. ఎవడింటాడయ్యా నా గోడు చెబితే, ఆ మూర్ఖుడు ఆ మూర్ఖపదే ఇన్రని నీకు తెలీదా ఏందే అన్న తర్వాత, రాఘవుడు నువ్వు చేసుకోయ్యా జానకిని అంటే, అమ్మ జానకంటే నాకు ఇష్టమే, జానకంటే నాకు అభిమానమే, కానీ జానకి చిన్నదమ్మా నాకన్నా, దానికి ఇప్పుడు ఎంత అమ్మా వయసు, 14 వచ్చి 2 నెలలు అయిందే అన్న తర్వాత, నా వయసు ఎంత 21 వెళ్ళి 3 నెలలు అయిందే, మరి నేను దాన్ని చేసుకోవటం ఏంటమ్మా అంటే, ఓ పని చేయరా, నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఒళ్ళు ముదిరిందాక దాని ఒంటి మీద చెయ్యి మాకు, మన ఇంటికి వచ్చిన తర్వాత దానికి ఎటు అక్షరం ముక్క లేదు కాబట్టి నువ్వే దగ్గర కూర్చోబెట్టుకొని కనీసం ఒంట్లు ఎక్కాలు లెక్కలు మాట్లాడటం అది దానికి నేర్పించు నాన్న, దానికి కాస్త ఆలయ్యి దిద్దటం నేర్పించు తండ్రి అని చెప్పిన తర్వాత, అది కాదమ్మా పాపం అమ్మ చిన్నదాన్ని చేసుకోవటం, నోరు మూసుకోరా సాల్లే, కానీ ఇప్పుడు నువ్వు చేసుకోపోతే మీ మావయ్యకున్న ఊపు మీద మీ అత్తకున్న ఊపు మీద ఏ పనికి మాలిన ఎదవకో ఇచ్చి దాన్ని కట్టబెట్టేసి దాని బతుకు నిప్పుల్లో దోస్తారో, నోట్లో నాలుక లేందిరా ఆ జానకి, దాని బతుకు బుగ్గిపాలు అయిపోద్దయ్యా, నీ దండం పెడతాన్రా అని ఆవిడ బ్రతిమలాడేసరికి ఆయన చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. రాఘవరామ్కి జానకికే నిశ్చితార్థం పెళ్ళి అయిపోయి జానకి అత్తారింట్లో అడుగు పెడితే, ఆవిడ ఎంతైనా మేనత్తే కాబట్టి పాపం జానకి చేత భద్రమ్మన్న కొట్టి తిట్టే గొడ్డకాడ చాకిరి ఇంటి పని వంట పని చేయించేది, కానీ రాఘవరాం తల్లి అసలేమీ చేయించేది కాదు. వాళ్ళ ఇంట్లో వంటమ్మాయి ఉంటుంది, దానికి తోడు పనివాళ్ళు జీతగాళ్ళు ఉంటారు. రాఘవకి జానకి అంటే చిన్నపిల్ల అని ప్రేమ అపేక్ష అభిమానం. ఆయన జానకిని దగ్గరికి తీసి కూర్చోబెట్టుకొని జానకికి ఒంట్లు నేర్పించడం, ఆలు నేర్పించడం, చిన్న చిన్న పదాలు నేర్పించడం, ఏబిసిడీలు నేర్పించడం, ఇక పడుకుంటే జానకి దుప్పటి కప్పటం, నుదురు మీద ముద్దు పెట్టుకోవటం, చెప్పాలంటే గనక భర్తే ఒక భార్యకి అన్నీ అనేలాగా జానకిని ఆయన ఒక చిన్న పిల్లలాగా, అలాగే తన ప్రాణం ఒక ఎత్తుగా చాలా ప్రేమగా చూసుకుంటూ, జానకి మామగారు వాళ్ళకి ఆడపిల్ల లేదనేది ఒకటే, తమ చుట్టాల బిడ్డ అనేది ఒకటి, ఇంటి కోడలు అనేది ఒకటే, చాలా ప్రేమగా చూసుకునేవాడు జానకినే. పొలం నుంచి తాటికాయలు తీసుకురావటం, పొలం నుంచి కొబ్బరి బొండాలు తీసుకురావటం, కోడల కోసం
కోసమని ఆయన పక్కనే ఉన్న టౌన్కి వెళ్తే ఆ కాయ ఈ పండు తేవటం, అక్కడ అమ్మే స్వీట్లు అయ్యి తెచ్చివ్వటం, జానకంటే అంత అపేక్ష ఆయనకే. జానకికి ఎంతో కుటుంబం అంటే ప్రేమ అభిమానం ఏర్పడ్డాయే. ఈలోపు ఒక రోజున రాఘవరాం వాళ్ళ అమ్మ నాన్న అంటే జానకి అత్త మామ వెంకటపతి ముగ్గురు కలిసి దూరపు బంధువుల పెళ్ళికి వెళ్ళి వస్తున్నారు. అనుకోకుండా గాలి వర్షం తుఫాను ఎక్కువగా రావటంతో ఇక వద్దు ఈ పూటకి ఎక్కడెక్కడైనా ఆగిపోదాం అన్న వెంకటపతి వెళ్ళాల్సిందే భద్రం నన్ను వదిలి ఉండదు అనే పెళ్ళాం మీద మోజుతో బయలుదేరదీయించేపాటికి డ్రైవర్కి పాపం కళ్ళు కనపడక ఎదురుగా వచ్చే చెట్టు పైకి ఎక్కిచ్చేసేపాటికి అలా ఎదురుగా వస్తున్న లారీకి గుద్దేసి అక్కడికక్కడే వెంకటపతి రాఘవరాం తల్లి తండ్రి కూడా కాలం చేసేశారు. శవాల్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడుకోబెడితే భద్రమ్మ ఊనా మొగుడు నన్ను వదిలి వెళ్ళిపోయావా మొగుడు అని రచ్చరచ్చగా ఏడిసింది. అల్లుడైనా కొడుకైనా ఆయనే కాబట్టి ఇక ఎటు భద్రమ్మ కొడుకు విష్ణు చిన్నవాడు కాబట్టి రాఘవరాం తనే మామగారికి అలాగే తన తల్లిదండ్రులకి గుండె దిట్టవు చేసుకొని ఆయనే తలకొరివి పెట్టాడు. పెట్టి ఇక ఎవరున్నారు మామగారి ఇంటి బాధ్యత చూసుకోవటానికైనా ఆయన తప్ప. ఒకవైపున గవర్నమెంట్ ఉద్యోగం, ఇక జానకి వయసుకు వచ్చే ఏ మధ్యనే ఆయన జానకి కాస్త క్లోజ్గా ఉంటున్నారు ఫిజికల్గా కూడా. జానకి వచ్చిన కడుపు వచ్చినట్టు నిలవకుండా అబార్షన్లు అయిపోతున్నాయి. డాక్టర్ల దగ్గరకు వెళితే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసిందే. జానకంటే ఆయనకి పంచప్రాణాలు. దాంతో భార్య హెల్త్ ఆయనే చూసుకోవాలి, ఆయన ఉద్యోగం ఆయనే చూసుకోవాలి. ఒకవైపున ఆయనకున్న 50 ఎకరాల పొలం అనే స్థలాలనే తల్లి స్త్రీధనం అనే వాటన్నిటినీ ఇల్లు వాకిళ్ళు ఆయనే పట్టించుకోవాలి. అది కాక ఇటువైపున మామ పోయాడు కాబట్టే అత్త నిషాని కాబట్టే ఒకవైపున పొలం బాధ్యతలు, దాంతోపాటు 9 మంది మరదళ్ళ బాధ్యతలు, మరొక వైపున ఆయన బావుమరిది సంగతి ఇన్ని చూసుకోవాలి. ఎంత దాంట్లో మనిషి తల్లడిల్లిపోతూ ఉండేవాడు ఆయన ఒక్కడు. ఆయన ఏమాత్రం చులకనగా ఉన్నా, ఆయన ఏమాత్రం అలుసిచ్చినా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆస్తులు గుంజేయటానికి రెడీగా ఉండేవాళ్ళు. చదువు తెలివితేటలు జ్ఞానం ఉన్న మనిషి కాబట్టి నోరు పెట్టుకొని పరిస్థితుల్ని లాక్కొచ్చేస్తూ ముందు మరదళ్ళు ఒక్కొక్కళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయాలనే దాంతో వెంకటపతి పొలాన్ని ఆయన ఉన్నదంతా ముందు కౌలుకిచ్చాడు. ఇచ్చి స్థలాలన్నీ లీజులకిచ్చాడు. లీజుల డబ్బులన్నీ ఒక అకౌంట్లోకి వచ్చేలాగా పొలం కౌలుకిచ్చిన ఆ పొలాన్ని పై ఎత్తున ఆయన వెళ్ళి చూసుకుంటూ దానికి తోడు అన్నిటినీ గమనించుకుంటూ ఇల్లు వాకిళ్ళు అద్దెకిచ్చే, దానికి తోడు ఉన్న బంగారాన్ని వెండిని జాగ్రత్త చేసే లాకర్లలో దాచిపెట్టే, ఒకవైపున మరదళ్ళని తప్పుడు పనులు చేయకుండా ఆయనే గమనించుకుంటూ మరదళ్ళని సొంత చెల్లెల్లా భావించే వ్యక్తిత్వం రాఘవరాందే. ఆయనలో ఉన్న ఆ ఉన్నత వ్యక్తిత్వానికి జానకి దాసోహం అయిపోయేది. ఆయనకి అంత గొప్ప గుణం ఉన్న మొగుడు ఒక ఆడది బంగారు పూలతో పూజ చేసినా కూడా దొరకడేమో. అయితే మరదళ్ళ బాధ్యత నెత్తి మీద వేసుకున్న ఆయన ఎవడో ఒక గంతకు దగ్గ బొంతకిచ్చే మరదళ్ళని పెళ్లి చేసేయచ్చు, ఆస్తి మొత్తం ఆయన కొట్టేయచ్చు, అత్తని పని మనిషిని చేసేయచ్చు, బావుమరిదిని పాలేరుగాడిని చేయొచ్చు. కానీ అలా కాకుండా ఒక్కొక్క మరదలకి బాగా స్థిరచరాస్తులు ఉండి ఉద్యోగాలు, దానికి తోడు పొలాలు, కాస్త అమ్మా నాన్నలో ఆరళ్ళు పెట్టని వాళ్ళు, ఆడపడుచుల బాధలు లేని సంబంధాలు చూసి ఒక్కొక్కళ్ళగా మామగారు వేసిన లెక్క ప్రకారం ఒక స్థలం 25 లక్షల క్యాషు, దాంతోపాటు 10 ఎకరాల పొలము, 100 కాసుల బంగారము ఆల్రెడీ వెంకటపతి ఉన్నప్పుడే పక్కన పెట్టే ఉన్నాయి కాబట్టి వరుసగా అవి ఇచ్చుకుంటూ అలా ఒక్కో సంవత్సరానికి ఇద్దరికి ముగ్గురికి చొప్పున ఆయన పెళ్ళిళ్ళు చేసి ముందు అత్తారిళ్ళకి పంపించాడు. ఆ తర్వాత ఇహ వాళ్ళకి వెళ్ళాక మంచి అత్తారిళ్ళే కావటం, మొగుళ్ళకు ఉద్యోగాలు కావటం, వాళ్ళ మొగుళ్ళు ఒకళ్ళ విషయాల్లో కలగజేసుకునే వాళ్ళు కాకపోతే ఇహ వాళ్ళ పిల్లలు వాళ్ళిళ్ళు వాళ్ళ వాకిళ్ళు కాన్పులు గినుపులను కూడా ఇక్కడికి పంపొద్దని భద్రమ్మ చెప్పేపాటికి ఆ కాన్పులకు కూడా ఆయనే తలా ఒక 3 లక్షలు ఇచ్చి ఇహ కాన్పుల పనులు సీమంతాల పనులు కూడా మీరే చూసుకోమని పెట్టాల్సిన సీమంతాలకు కూడా సెట్లు చొప్పున పెళ్లిలోనే పెట్టేసి పంపించేశాడు. అలా అత్తారిళ్ళకి
వెళ్ళిపోయారు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఎంతైనా మేనల్లుడు అల్లుడు కాబట్టి ఆయన ఇంటి విషయాలు పట్టించుకోవటం, అత్తగారి బాధ్యతలు తీసుకోవటం, బావమరిది గురించి పట్టించుకోవటం తప్ప మిగతా 9 మంది అల్లుళ్ళు మరదళ్ళని కొట్టరు, తిట్టరు. కాకపోతే అత్తగారు ఏమైపోయిందా, అమాయకురాలు, చదువు సంధ్య లేని మనిషే, మొరటు మనిషి, మూర్ఖురాలు, చిన్నోడు బావమరిదే, వాడేమైపోతాడా, మొత్తం బాధ్యత అన్నగారైన రాఘవరాం మీదే పడిందే, మనం వెళ్ళి కాస్తైనా చేతి సాయమో మాట సాయమో చేద్దాం, డబ్బు సాయం చేయమనమని వాళ్ళెటూ అడగరు అని అనుకునేవాడు ఒక్కడూ లేడు. ఎంతసేపు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పొలాలు కౌలుకిచ్చుకోవటాలు, వాటి మీద ఐవేజీలు తీసుకెళ్ళటం, వాళ్ళ స్థలాల గురించే వాళ్ళు ఫెన్సింగ్లు వేయించుకోవటం, టేకు మొక్కలు వేయించుకోవటం, శ్రీగంధం మొక్కలు వేయించుకోవటం, ఆ తర్వాత ఇక వాళ్ళ బంగారాలు జాగ్రత్త చేసుకోవటం, వాళ్ళ పిల్లలకు కడుపులు చేసి పిల్లల్ని కంటం, సీమంతాలు చేసుకోవటం, ట్రిప్పులకు వెళ్ళి రావటం, వాళ్ళ మజాల్లో వాళ్ళ సరదాల్లో వాళ్ళు మునిగిపోయి ఉండేవాళ్ళు. ఏ పండక్కో పబ్బానికో వచ్చినా ఇక్కడ పడి తినేసి పోవటం తప్ప, వండినవి తీసుకొని పోవటం తప్ప, అత్తన ఎలా ఉన్నావని కానీ, బావమరిదిని పరిస్థితి ఏంటని కానీ పట్టించుకునేవాళ్ళు కాదు. అత్తతో ఆయన అత్తయ్య స్కూలుకు పంపించని విష్ణుని స్కూల్లో జాయిన్ చేస్తే భద్రమ్మ తన అతిగారాబంతో కొడుకుని కూతుళ్ళెవరికి తమ మూర్ఖత్వం, తమ పెంకితనం, తమ మొండితనం, అలాగే మృగాల మనస్తత్వం అబ్బలేదు. కానీ పోతపోసినట్టు విష్ణుకు మాత్రం వెంకటపతి, భద్రమ్మ అడవిజాతి గుణాలన్నీ అబ్బేసినాయి. దాంతో విష్ణు స్కూలుకి వెళ్ళనంటాం, 1వ తరగతిలోనే టీచర్ని కొరికేసి రావటం, కొట్టేసి రావటం, వాళ్ళు రాఘవరావుని పిలిపించి కంప్లైంట్ చెప్పేపాటికి ఆయన బెల్ట్ తీసుకుంటే, నా కొడుకును కొడితే నేను ఊరుకోను అల్లుడు అంటే, నోరు ముయ్యత్తయ్య అని 8 ఏళ్ళు వచ్చినీరా, 1వ తరగతి చదవటం అవ్వలేదు ఇంతవరకు, స్కూల్కి వెళ్ళవా అని 6.5 అడుగులు ఉంటాడు ఆయన. బెల్ట్ తీసుకొని చితక బాధేపాటికి, బావా కొట్టొద్దు, బావో కొట్టొద్దు, వెళ్తాను బావా అంటే, ఎవరికోసమమ్మా బావ చెప్పేదే, వెళ్ళకపోతే చదువుకోపోతే ఏమైపోతాడే రేపొద్దున వాడు, నీలాగా నాన్నలా తయారు చేద్దాం అనుకుంటున్నావా ఏంది వాణ్ణి అని జానకి కూడా అనేపాటికి, పొలం నేను కౌలుకిచ్చాను అత్తయ్య, పొలం కౌలు డబ్బులు ప్రతి ఏడాది కౌలుదారు తీసుకొచ్చి ఇస్తాడు, నీ అకౌంట్లో వేసుకో, బంగారం వెండి జాగ్రత్త చేశాను, స్థలాలు లీజుకి ఇచ్చాను, మన మిగతా ఇళ్ళు అద్దెకిచ్చాను, వాటద్దెలన్నీ నెల వస్తాయి, ఇంట్లో పాడి గేదెలు, ఆవులు, మేకలు, చేపలు, రొయ్యలు, కోళ్ళు వేటికి కొదవలేదు, కడుపు నిండా తినండి, ఇంట్లోంచి బయటకు వెళ్ళక్కర్లా, ఇల్లంతా పనివాళ్ళున్నారు, వారానికి 10 రోజులకి నేను జానకి వచ్చి చూసి వెళ్తూ ఉంటాం, వాడు స్కూల్కి వెళ్ళలేదో నేను నిన్ను ఊరుకోనత్తయ్య, వాడు చదువుకోవాలి, ప్రయోజకుడు అవ్వాలి, గొప్పోడవ్వాలి, వాడికి సంస్కారం విలువలు తెలియాలి, వాడు చాలా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను నేనని రాఘవరావు అంటే, అమ్మ ఒక్కగానొక్కడే మా 10 మంది తర్వాత పుట్టినోడమ్మా, వాణ్ణి చెడగొట్టబాకే, నీ గారాబంతో నీకు దండం పెడతానని జానకి బ్రతిమిలాడి వెళ్ళేదే. అయితే ఆ తరువాత అలా రాఘవరాం 5వ తరగతికి వచ్చేపాటికి జానకికి ఆరోగ్యం బాగా పాడైపోయింది. కడుపుల మీద కడుపులు పోతూ మనిషికి ఎన్ని లక్షలు పోసి ట్రీట్మెంట్లు చేయించినా, పెద్ద పెద్ద హాస్పిటళ్ళకి తీసుకెళ్ళినా, ఎక్కడో దూరాభారాలైన ఊళ్ళు తీసుకెళ్ళి ట్రీట్మెంట్లు చేయించినా మనిషికి ఆరోగ్యం కోలుకోవటం లేదు సరికదా, అనారోగ్యంతో నలిగిపోవటం మొదలైంది. ఇంత దాంట్లో రాఘవరాంకి ఇక ఏంటా ఈ పరిస్థితి అని దిగులు పట్టేసుకుంది. భార్య అంటే ఆయనకి పంచ ప్రాణాలు. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాక దిగులు ముంచుకొచ్చేసింది ఆయనకి. ఒకవైపున చూస్తేనేమో విష్ణు 10th క్లాస్కి వచ్చాడు. ఆ టైంలో ఇక ఆవిడ ఆరోగ్యం శాంతం నాశనం అయిపోయి పెద్ద డాక్టర్లకు చూపిస్తే ఇమీడియట్గా మీరు అబ్రాడ్ తీసుకెళ్ళాలి, ఆవిడని 7 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది, అక్కడ ఆవిడకి చాలా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూసే ఉన్నాయి మిస్టర్ రాఘవరాం, 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ట్రీట్మెంట్ ఖర్చు అవ్వచ్చు, ఇమీడియట్గా మీరు ఆవిడని తీసుకొని వెళ్ళండి అని చెప్పేపాటికి ఆయన వెంటనే ఇక అక్కడ ఉన్న ఆయన స్నేహితుల్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళకి కాస్త గ్రీన్ కార్డులు ఉండేపాటికే ఆయన ముందు ఇక్కడున్న ఆయన ఉద్యోగానికి, గవర్నమెంట్ ఉద్యోగమైనా పెళ్ళాం కన్నా ఎక్కువ కాదు కదా, రిజైన్ పాడేసి ఆ తర్వాత
ఆయనకు ఉన్న పొలం ఎకరం 50 లక్షలు ఖరీదు చేసేదే ఒక 10 ఎకరాలు అమ్మేశాడు. 5 కోట్లు వచ్చిందే. బ్యాంకులో ఉన్న క్యాష్ ఒక 3 కోట్లు చేత పట్టుకున్నాడు. మొత్తం 8 కోట్లు. మిగతా అన్నీ జాగ్రత్త చేసుకొని అత్త దగ్గరకు వచ్చి పొలం కూడా జాగ్రత్త చేసి కౌలుకిచ్చి కౌలుదారిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కౌళ్ళు ఇమ్మనమని ఎక్కడికక్కడ లీజులకు ఇచ్చిన ఇల్లు వాకిళ్ళు పొలాలు అద్దెలు మొత్తం ఎప్పుడు తెచ్చి అత్తకిమ్మనమని, తర్వాత తానొచ్చి అడిగి తాట తీస్తాను, తన గురించి తెలుసు కదా అని వాళ్లకు వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత అత్తయ్య నేను జానకికి నయం చేయించడానికి తీసుకెళ్తున్నాను, వాడి 10th క్లాస్ అయిపోయింది, వాడు ఎలా చదివాడనే విషయం నాకు తెలుసు నీకు తెలుసు, నువ్వు వాడు కలిసి టీచర్లను బెదిరించి కాపీలు కొట్టే, చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు మాస్టర్ని భయపెట్టే, మాస్టర్కి నువ్వు చింతకాయలు పంపి ఉసిరికాయలు పంపి పచ్చళ్ళు పంపి పిండి వంటలు పంపి వాళ్ళ ఇంట్లో టీవీలు కొనిపెట్టి మార్కులు అయిపోతే ఊరుకోమనే వాడిని 10వ తరగతి దాకా పాస్ చేయించుకుంటా వచ్చావు. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాన్రా. 18 ఏళ్ళకి సిగ్గు లేకుండా ఇప్పుడు కంప్లీట్ చేశావు 10th. ఇక వాడిని ఇంటర్లో జాయిన్ చేసి ఆ తర్వాత డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ చదివిస్తా ఉండు. ఈలోపు నేను జానకికి నయం చేయించి తీసుకొస్తాను. నువ్వు కానీ చదవలేదని తెలిసిందో నా చేతిలో సస్తావు. వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేస్తాను. ఇదిగో ఫోను, ఇదిగో సిమ్ము, ఇదిగో నా నెంబరు, అవసరమైతే ఫోన్ చేయండి అని అన్ని జాగ్రత్తలు చెప్పి ఆయన జానకిని తీసుకొని ఫారిన్ వెళ్ళిపోయాడు. ఇకంతే భద్రమ్మ విష్ణు రెక్కలు విప్పిన పక్షులైపోయారు. ఇంకా నువ్వేమీ చదవక్కర్లేదు నాన్న, ఆడెప్పుడో 7 ఏళ్లకు దాన్ని తీసుకొని వచ్చే మాటలే కానీ నీ బతుకు నీ ఇష్టం వచ్చినట్టు బతకరా. సిగరెట్లు దాగమాకు, మందు దాగబాకు, అమ్మాయిలతో తిరగమాకు, ఈ 3 తప్ప పేకాట్లాట్టాలు ఈ 4 తప్ప నీ ఇష్టం వచ్చినట్టు జలసా చెయ్యయ్యా, నిన్ను కాదంటే అప్పుడు అడుగు అని చెప్పింది భద్రమ్మ. భద్రమ్మ కొడుకుని తనలాగే మోటుగా మురటాగా మృగంలాగా పెంచుకొచ్చేసరికి విష్ణు అమ్మను కూడా అదిగాదే అమ్మ అని సరిసిపెట్టి ఈపు మీద ఒకటి వెంకటపతి తీసినట్టు తీసినా, భద్రమ్మని నెత్తి మీద పెట్టి ఒకటి వేసినా, భద్రమ్మని వెళ్తా ఏదన్నా తీసుకొని ఒక పీకు పీకినా నవ్వుకొని ఊరుకొని అన్నీ నానబుద్ధులే అన్నీ నానసాల్లే అనుకొని సరిపెట్టుకొని అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి ఒకరోజు ఏటపోతు వండుకోవటం, ఒకరోజు అలా ఒక అరడజను కోళ్ళు వండుకోవటం, ఒకరోజు ఒక 7-8 చేపలు వండుకోవటం, ఇక తినటం పడుకోవటం టీవీలు చూడటం సినిమాలకు వెళ్ళటం షికార్లకు వెళ్ళటం, అంతకు మించి నచ్చిన గుడ్డలు కట్టుకోవటం. ఆ పొలం కూడా కొడుక్కి కనీసం వ్యవసాయం పనులన్నా నేర్పిస్తే అది వేరే విషయం. అది నేర్పించకుండా పనికిమాలిన వెధవలా తయారు చేసేసే ఆ పొలం ఎటు ఆయన వెళుతూ కౌలుకిచ్చెళ్ళాడు. కాబట్టి రాఘవరాం కొడుకుని ఇంట్లో కూర్చోబెట్టి దున్నపోతుల్ని ఒంగోలు గిత్తల్ని మేపినట్టు పందెం కోడిని మేపినట్టు మేపుతూ కూర్చోబెట్టింది భద్రమ్మ. అంతా దాంట్లో కొడుకు చెప్పింది ఒకటే, నీకు పెళ్ళాం వచ్చుద్దని, నువ్వు వయసుకు వస్తే నీ పెళ్ళాం మీద పడి నీ కామం నీ కోరిక నువ్వు తీర్చుకోవచ్చనే, మీ నాన్న నన్నెలా చూసేవాడు నువ్వు నీ పెళ్ళాన్ని అలాగే చూడొచ్చనే, పెళ్ళామంటే కొట్టుకోవచ్చని తిట్టుకోవచ్చని నీకు వండి పెట్టుద్దని, అది కూడా ప్రేమేనని, పెళ్ళానికి కడుపు చేస్తే టకా 10 మంది పిల్లల్ని నాలా కంటదని, మగపిల్లల్ని కనాలనే మోజుదేరా నీవు దాన్ని అనుభవించవచ్చనే, దానికి తోడు నీ పెళ్ళాం కాబట్టి నీ అడుగుజాడల్లో నడుసుద్దనే, నీకు చివరిదాకా తోడుంటుందనే, ఏదేదో తన నోటికి తోసిని తనకు అనిపించిని కొడుకును ఒళ్ళో వేసుకొని అలా కొడుకు చెవులో గుబిలు తీస్తా, కొడుకు అరికాళ్ళకి నూనె రాస్తా, కొడుక్కి తలంటు స్నానం చేయిస్తా, ఇక కొడుకు కసరత్తులు చేసి 6 అడుగుల పైన ఎత్తు తేలిపోయాడు విష్ణు. దానికి తోడు ఈ కసరత్తులు చేయటం, ఆ అడ్డమైన గడ్డి తినటం, దున్నపోతుని మేపినట్టు మేపేపాటికి నిజంగా ఏదో వేరే గ్రహం నుంచి వచ్చిన ఒక గ్రహాంతరవాసిలాగా మనిషి విగ్రహాన్ని చూస్తేనే భయపడిపోయేలాగా ఉండేవాడు ఊరి జనం విష్ణు. దానికి తోడు నోట మాట కుదరదో, మొరటోడు, మాట్లాడటం చేత కాదో, అదే పనిగా ఏదైనా అంటే తను ఆల్రెడీ మామూలుగా ఉండడు, వెయిట్ హైట్, దాని మీద అలా జస్ట్ 100 కేజీలు బియ్యం బస్తాన ఇసిరేయటం, అలాగే ఎవరైనా సరే ఏదైనా పందెం అంటే అలా దాన్ని చూచాయిగా ఒక బండరాయిని ఎత్తి అవతల పడేయటం, మనిషి చూస్తే దున్నపోతులాగా తయారు చేసేపాటికి కొడుకునే బలిదేవుడల్లే తయారు చేసేసింది ఏంది భద్రమ్మ. వీడిని వెంకటపతి తర్వాత మళ్ళీ వెంకటపతిలాగా ఉన్నాడు వీడని ఊళ్ళో జనాలందరూ టార్జాన్ని చూసినట్టు చూసేవాళ్ళు ఒక రకంగా విష్ణుని. రాఘవరాం జానకిని తీసుకొని ఏమంటా వెళ్ళాడో కానీ
అక్కడ ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత 2 సార్లు ఫోన్ చేస్తే ఎత్తారు అమ్మ కొడుకులు. ఇక అంతే. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఫోన్ ఎత్తిన ఫోన్కి అందుబాటులో ఉన్న ఆ దేవుడు ఎరుక. కౌలుదారికి ఫోన్ చేస్తే అమ్మ రాఘవ్ బాబు ఫోన్ ఎత్తమంటున్నారంటే మా తెలుసులే పోరా అనేది భద్రమ్మ. అన్న తర్వాత ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏమి ఎరగనట్టు ఆ ఫోన్ పక్కన బారేసి ఊరుకునేది. కనీసం వెళ్ళిన కూతురు అల్లుడు ఎలా ఉన్నారో, పెద్ద కూతురికి ఎలా ఉంది, ఇలాంటి పట్టనే మూర్ఖపు మృగజాతి మనిషి కదా, ఈ మృగం ఫోన్ ఎత్తట్లేదు, ఆ మృగాన్ని ఏం చేస్తుందో అని రాఘవరావు మాత్రం అంటూనే ఉండేవాడు జానకితో. ఏమీ కాదులే బావా అంటే, నీకు తెలియదు జానకి, వాడి జీవితం బాగుండాలనుకుంటున్నాను నేను. మీ అమ్మకు అప్పచెప్పొచ్చాననే టెన్షన్ నాకు. నీకు ఒంట్లో బాగుండుంటే గనక వాడు పక్కనే ఉండి మరీ చూసుకునేవాడిని నేను. ఇప్పుడు నీకు త్వరగా తగ్గాలి ఆ భగవంతుడి దయ వల్ల. లేదంటే గనక అక్కడ ఏం జరుగుతుందో ఏంటోననే మీ టెన్షను, మీ అమ్మ ఫోన్ ఎత్తకపోవటం, మీ తమ్ముడు కూడా నాకు ఫోన్ చేయకపోవటంతో పెరిగిపోతుంది అని ఆయన దేవుడికి 100 దండాలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. జానకి త్వరగా తగ్గాలో అని. అయితే ఈలోపు విష్ణుకి 20 సంవత్సరాల వయసు వచ్చింది. మూర్ఖత్వం పీక్ లెవెల్లో పెరిగిపోయింది. అమాంతం మనుషుల్ని సరిసి మాట్లాడితేనే ఆ మనిషి 3 రోజుల పాటు అమ్మా అనుకోవాలి ఈపు మీద. మనిషే అలా ఉంటాడు. దానికి తోడు భద్రమ్మ పెట్టే తిండి, భద్రమ్మను కూడా అలాగే ట్రీట్ చేస్తాడు. నవ్వుకొని ఊరుకుంటుంది భద్రమ్మ. ఎందుకంటే ఒకప్పుడు వెంకటపతి లాగితంతే ముక్కుల్లో నుంచి నోట్లోంచి బొళక్కని నెత్తురుబడ్డ తుడిసేసుకొని మళ్ళీ నవ్వుకుంటా వెళ్ళిపోయే రకమే కాబట్టి 2 మృగాలకు పుట్టిన ఇంకొక మానవ మృగంలా తయారైపోయాడు విష్ణు. ఇక కొడుక్కి పెళ్లి చేయాలి అని తలచింది ఇంతటి దాంట్లో భద్రమ్మ. పెళ్ళిళ్ళ పేరాయిని పిలిపిస్తే అమ్మా రాఘవ్ బాబుని రానివ్వండి, జానకమ్మని తీసుకొని బాబు వచ్చేస్తాడు కదా, వచ్చిన తర్వాత మనం రాఘవ్ బాబు మనం కలిసి సంబంధాలు చూద్దామంటే, ఏంద్రా ఆడు చూసేది, మొహం పగిలిపద్ది కొట్టానంటే నీకు, ఆ నా కొడుక లేకపోతే నీ కొడుక మా అల్లుడు కొడుక, ఎగస్టాల్ చేయి మాకు, పళ్ళు రాలిపోతాయి. అయినా పెళ్ళిడికి వచ్చిన పిల్లోడిని అలా ఇంట్లో ఉంచుకోమంటావా? 20 కదమ్మా, పైగా 10th క్లాస్ చదివిన పిల్లోడికి ఎవరు పిల్లనిస్తారో? ఆహా, మా ఆయన ఏమీ చదువుకోలేదు, 200 ఎకరాల ఆసామి, నేను 7 వారాలు నగలు తెచ్చాను, 25 ఎకరాల పొలం తెచ్చాను, ఆ రోజుల్లో లాంఛనాలతో వచ్చాను, ఏరేం చేసుకోలా? ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు భద్రమ్మ గారు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి కానీ మా వాడికన్నా 4-5 ఏళ్ళు చిన్న పిల్లని చూడు సంబంధం. మళ్ళీ అదేం లెక్కమ్మా, మైనార్టీలు తీరకుండా పెళ్ళిళ్ళు చేయకూడదమ్మా. ఇప్పుడు 18 దాటాలి, అబ్బాయికైనా 21 దాటాలి. నీ దినంలే కానీ చెప్పేదేనరా ముసలెదవా, చెప్పేది వినకుండా నువ్వు నీ వాగుడు. నేను ముసలోడిని, ఏమో కుర్రది, సరి కానియండమ్మా అంటే, ఏంటమ్మా మీరనేదే, ఏంటేంట్రా, పిల్ల వయసులో ఉండాలి, అందంగా ఉండాలి, నా కొడుకు మోజుపడేలాగా ఉండాలి, ఆడి కోరిక తీర్చేదై ఉండాలి, దాని కడుపున 25 మంది మగపిల్లలు, 1-2 ఆడపిల్లలు పుట్టాలి. మొత్తం మగపిల్లలే పుడతారని ఏంటి గ్యారంటీ భద్రమ్మ గారు? పుట్టాలిరా, పుట్టేదాన్ని తెచ్చుకోవాలి. ఇంటి పని, వంట పని, మొగుడికి వండి పెట్టడం ఎవరు చూసుకుంటారు? ఇవన్నీ కూడా అదే చూసుకోగలిగి ఉండాలి. అర్థమైందా? ఇంతకీ చిన్నపిల్లని చేయటం ఏంటమ్మా? అబ్బాయిని తట్టుకోవాలంటేనే మళ్ళీ తిరిగి మీలాంటి అమ్మాయి అయి ఉండాలైతే నాలా ఉండకూడదురా ముదరష్టపోడా. సుకుమారంగా ఉండాలి, సున్నితంగా ఉండాలి. సినిమాల్లో చూపిస్తారే హీరోయిన్ అలా ఉండాలి అంటే మీకు హీరోయిన్లు కావాలి, అప్పుడు మనము అలాగే ఉండాలేమో కదూ అని పెళ్ళిళ్ళ పేరయ్య అనుకొని ఆయన భద్రమ్మ మాట కాదనలేక సంబంధాలు వెతకటం మొదలు పెడితే 20 ఏళ్ళ అబ్బాయికి పెళ్ళేంటని కొందరు, అబ్బాయి మైనరే కదా మేజర్ కాదు అలా పెళ్ళి చేయకూడదని మరికొందరు, పైపెచ్చు ఆ భద్రమ్మ అది మోటు మృగం మురటాది, మేము సచ్చినా మా కూతుళ్ళనివ్వమని కొంతమంది, వామ్మో వెంకటపతి కొడుక్కే వాడు మానవ మృగం, అస్సలు మా కూతుళ్ళనివ్వమని కొంతమంది. ఏంది 10th క్లాసా? ఆ 10th క్లాస్కి మా అమ్మాయి ఇంజనీరింగ్ చదివితే మేమెలా ఇస్తాం అని మరికొందరు. పేరుకి 100 ఎకరాల పొలం ఉన్నా, స్థలాలున్నా, ఆస్తులున్నా, డబ్బున్నా,
సంబంధాల విషయాల్లో కాస్తో కూస్తో మంచి ఆడపిల్లలనే వెతికి చేయాలి కదా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. పెళ్ళిళ్ళ పేరై మంచోడు వెంకటపతి తండ్రే. ఆ తాతల కాలం నుంచి వాళ్ళకి ఎంతో కొంత భుక్త సాయం చేసిన వాళ్ళు కూడా వీళ్ళు. ఇక దాంతో ఆయన కాలికి బలపం కట్టుకొని వెతుకుతూ పోతే సిటీలో ఒక సంబంధం కనపడింది. అమ్మాయి చదువుకోవటానికి డిగ్రీ చదువుకుందే, చూడటానికి బాగుంటుంది. అయితే వయసు విషయం ఏడదాసును నేను అనే ఆలోచనలో పడిపోయాడు పెళ్ళిళ్ళ పేరయ్య. సరే వయసు విషయం పక్కన పెడితే వాళ్ళ గోరోజనం ఏంటంటే 10th క్లాస్ చదివిన అబ్బాయిని చూడటం ఏంటి పంతులు గారు, మాకు డబ్బు ఉండాలి, అందం ఉండాలి. అమ్మాయి కన్నా వయసులో అబ్బాయి జస్ట్ 3 నెలలు పెద్దోడై ఉండాలి, అంతకు మించి కుదరదు. జాతకాలు కలవాలి, పైగా అబ్బాయి చాలా అందంగా ఉండాలి. అమ్మాయిని స్టేట్స్ తిప్పాలి. అమ్మాయిని అసలు పగలు రాత్రి నిద్రపోనివ్వకుండా కోరిక తీర్చాలి. అత్తగారు ఉండకూడదు, పోయి ఉండాలి. మామగారి బాధ్యత మా అమ్మాయి మీద ఉండకూడదు. ఆడపడుచులు తోడుకోడళ్ళు ఉండకూడదు అని చెబుతుంటే, ఓ పని చేయండి అమ్మ, మీరు ఎతికేసుకుని సంబంధం అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అదేంటి అలా మాట్లాడతామంటే, ఇది ఇంకా బాగుందమ్మా, ఆడపడుచులు ఉన్నింటికి ఇవ్వమంటున్నారు, కొంతమంది న్యాయం. మగపిల్లలు ఉన్న ఇంటి వరకు వెతుక్కురమ్మంటే ఎత్తుకు రావచ్చు. అత్తగారు లేని సంబంధం అడిగితే ఎక్కడో చోట తల్లిపోయిన పిల్లాడు, అమ్మ నాన్న విడాకులు తీసుకున్న పిల్లాడు దొరకొచ్చు, ఎతకొచ్చు. అది కాదు, మొత్తం మీరు చెప్పినట్టే ఉండాలి. ఏందేందేందేందేంది, అబ్బాయి పెద్ద చదువులు చదవాలి, మళ్ళీ అమెరికాలో ఉండకూడదు, ఇండియాలో ఉండాలి, మీ అమ్మాయిని మీ కంటి ముందు ఉంచాలి, కట్నాలు అడగకూడదు, అందంగా ఉండాలి, అబ్బాయికి అమ్మ ఉండకూడదు, అబ్బ బాధ్యత మీ మీద ఉండకూడదు, వెనకాల స్థిరచరాస్తులు ఉండాలి, అన్నదమ్ములు ఉండకూడదు, అక్క చెల్లెళ్ళు ఉండకూడదు, అబ్బాయి మళ్ళీ బాగా సంపాదించాలి, ఆ ముళ్ళు తెచ్చి మెమ్మాయి ఒళ్ళో పోయాలి, పగలు రాత్రి ఆడి మెమ్మాయి చుట్టూ కుక్కల్లే తిరగాలి, మెమ్మాయిని స్టేట్స్ తీసుకెళ్ళి చూపించాలి, మెమ్మాయి చదివిందేమో డిగ్రీ, మీరేమో మళ్ళీ కట్నాలు ఇవ్వలేరు, మీకంటూ వెనకమాల ఏమీ లేదు, మళ్ళీ అంతోటి దాంట్లో మెమ్మాయికి వంట పని రాదు, ఇంటి పని రాదు, మొగుని చూసుకోవటం రాదు, మళ్ళీ అంతోటి దాంట్లోనేమో ఆకాశం నుంచి దిగి రావాలంటే యక్షులు గంధర్వుల్ని నేనెక్కడ తీసుకురాను అని పెళ్ళిళ్ళ పేరయ్య మాట్లాడుతూ ఉండగానే ఆ పక్కింట్లో ఉన్నటువంటి ఒక ఆవిడ చూసి ఇదంతా వింటూ ఉన్నటువంటి ఆవిడ పెళ్ళిళ్ళ పేరయ్య బయటకు వచ్చేంత వరకు మొత్తం ఒక చెవి ఇటు వేసి అంతా విని వెళుతున్న పెళ్ళిళ్ళ పేరయ్యకి అడ్డం పడిపోయి, పేరయ్య గారు ఇటు రండి అనే చేయి పట్టుకొని లాక్కెళ్ళింది. మీరెవరమ్మా అంటే, ఈ పక్క పోర్షన్లో ఉంటాంలే, రండి కూర్చోండి, మజ్జిగ తాగండి అని ఆయనకి మజ్జిగ ఇస్తే, చెప్పండి అమ్మా మీకేం కావాలి అని అడిగాడు పెళ్ళిళ్ళ పేరయ్య. మీరు సంబంధం గురించి మాట్లాడుతుంటే మా పక్క వాటాలు ఆవిడతో విన్నానండి. ఆవిడకంతే ఒకటే అత్యాశ పర్రాలు. అయితే మీరు చెప్పిన సంబంధం కాస్త వివరంగా చెప్పండి మాకు అని అడిగితే, వివరంగా చెప్పటానికి ఏమీ లేదమ్మా, అబ్బాయికి 100 ఎకరాల పొలం ఉంది. అబ్బాయి పేరు విష్ణు, వాళ్ళ అమ్మగారు భద్రమ్మ గారు, వాళ్ళ నాన్నగారు వెంకటపతి గారు పోయారు. ఇక ఆ ఉండటానికి 10 మంది ఆడపిల్లలు ఉన్నారు, కానీ పెళ్ళిళ్ళై అత్తారిళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళ బాధ్యతలతో అసలు వీళ్ళకి సంబంధం లేదు. ముసలావిడికి కొడుకంటే పంచి ప్రాణాలు, కూతుళ్ళకి పూచిక పుల్ల కూడా, ఇక ఎంగిలి మెతుకులు కూడా పెట్టే రకమేమీ కాదు. గొడ్డు గోద ఉన్న పెద్ద సంసారం, తెనా గొడవ, బోలెడంత ఇల్లు వాకిళ్ళు స్థలాలు ఉన్నాయి. అబ్బాయి 10వ తరగతి దాకా చదివాడు. అబ్బాయి వయసు 20 ఏళ్ళు. చూడటానికి అందంగా ఉంటాడు, హైటు వెయిటు పర్సనాలిటీ అన్నీ. కాకపోతే కాస్త ఆవిడ మోటు మనిషే, తండ్రి మోటు మనిషి. కాబట్టి అబ్బాయికి ఈ రోజుల్లో అబ్బాయిలు చెప్పినట్టుగా ఐ లవ్ యూలు చెప్పటం, లేదంటే కూర్చోబెట్టి వినయంతో విధేయతతో మాట్లాడటం లాంటివి ఆవిడ నేర్పలేదు. ఆ అబ్బాయికి ఆవిడ పెంపకంలో అవి రాలేదు. ప్రేమతో కూడా వాళ్ళు తట్టినట్టే ఉంటుంది, కానీ వాళ్ళ ఉద్దేశంలో మనకు మాత్రం ఉతికి ఆరబెట్టినట్టు ఉంటుంది. వాళ్ళు సరదాగా మాట్లాడినా కూడా మాట కరుగ్గా ఉంటుంది. గై గై మని కేకలేస్తూ మాట్లాడతారు, గొంతులు చాలా పెద్దయ్యే. ఇక ఇంకో విషయం ఏంటంటే, మనుషుల్ని సరిసి 4 పీకుతారమ్మా, అది కూడా ప్రేమేనో. ఇక 2 తట్ల బంగారమే ఉంది భద్రమ్మ గారి దగ్గర, తినటానికి ఉండటానికి దేనికి ఏ లోటు లేదమ్మా. మీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా
ఉందా అని అడిగాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఎవరో ఎందుకో, ఉన్నమాట ఉన్నట్టే చెప్పుకోవాలి, అబద్ధం ఎందుకో, పిల్ల మా దగ్గరే ఉందే అంది భవాని. మీ గురించి వివరాలు చెప్పండి అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. నా పేరు భవాని, మా ఆయన పేరు శంకర్రావు, మాకు 2 పిల్లలు. నా కూతురు పేరు స్వప్న, నా కొడుకు పేరు ప్రదీప్. అయితే మా అబ్బాయికి 13 ఏళ్ళు, మా అమ్మాయికి 12 ఏళ్ళు. మరి పెళ్లి కూతురు ఎవరు అని అడిగాడు ఆయన. మా తోడుకోడలు గారమ్మాయి, అంటే మా బావగారమ్మాయి, మా ఆయన వాళ్ళ అన్నయ్య కూతురు, పేరు లక్ష్మి. పిల్ల ఇదిగో మొన్నే 10th క్లాసు ఎగ్జామ్స్ రాసి ఉంది. అంటే మరీ చిన్నపిల్ల కదమ్మా, నిండా 15 ఉంటాయా? లేదు లేదు, 16 రాబోతున్నాయి ఇంకొక నెల రోజుల్లో. అయితే అంత చిన్నపిల్ల అబ్బాయిని తట్టుకోలేదమ్మా. మనిషి బలిష్టంగా భారీగా ఎలా ఉంటాడో తెలుసా? ఎత్తేసి నాబోటోళ్ళు 10 మందిని ఇసిరేస్తాడు అవతలకే. తాడి చెట్లు ఎత్తే భీముల్లాగా ఉంటాడమ్మా. పర్వాలేదులే, మగాడు ఆ మాత్రం లేతే ఆడదానికి ఆనొద్దు. అయినా ఒకప్పుడు మహారాజులు వాళ్ళు ఏ భారీగా లేకుండానే 12 ఏళ్ళు 11 ఏళ్ల వయసున్న అమ్మాయిల్ని ఇచ్చి చేసేవాళ్ళు కాదా ఏంటి? మాకు వయసు ప్రాబ్లం ఏమీ లేదు. అసలు ఎందుకు ఈ సంబంధం గురించి మీరు ఎంత ఇదైపోతున్నారు? ఏమీ లేదు, మా ఆయన వాళ్ళు 2 అన్నదమ్ములు. మా బావగారు మా ఆయన ఒక్కొక్కళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం రేటు లేదు, పాడు లేదు. దానికి తోడు మాకు సొంతిల్లు లేదు. ఇదిగో పక్క వాటాలో వాళ్ళుంటే ఈ వాటాలో మేము అద్దెకి చేస్తున్నాం అంతే. మా ఆయనది చిన్న ప్రైవేట్ ఉద్యోగం. మా 2 పిల్లల్ని చదివించుకోవటమే మాకు కష్టంగా ఉంది. మా బావగారు తోడుకోడలు ఎక్కడ ఎక్కువ మంది పిల్లలు పుడితే పెంచలేమోనని మా లక్ష్మి ఒక్కదాన్నే కన్నారు. అయితే యాక్సిడెంట్ అయ్యి మొన్న మధ్య పోయారు. పోయిన తర్వాత పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు మా ఆయన. ఉన్నంతలోనే ఉన్నదే తింటదిలే అని చెప్పి ప్రస్తుతానికైతే మేమే స్కూల్లో చేర్చి ఫీజులు కట్టి చదివిస్తున్నాం. నాకు పిల్లలు ఎక్కువ వస్తున్నారు. నా పిల్లల గురించి ఆలోచించుకోనా, మా బావగారి కూతురు గురించి ఆలోచించుకోనా అంటే ఇప్పుడు ఆ పిల్లని మీరు? అవునండి, ఉన్నమాటే చెప్పుకోవాలి. నేనేం అన్యాయం చేయట్లేదు కదా. కల్లో కూడా ఊహించని సంబంధం కాదంటారా ఇదే? తంతే బూడెల బుట్టలో పడ్డట్టు వాళ్ళకి చదువుదేముందండి. అది 10th చదువుకుంది, అబ్బాయి 10th చదువుకున్నాడు. అత్తారిల్లు అన్నాక కష్టాలు సుఖాలు. ఆడపిల్లలు ఈ 21వ శతాబ్దంలో కూడా ఎవరు పడట్లేదంటారు? కొంతమంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తా ఇల్లు మెయింటైన్ చేసి రావట్లా, కొంతమంది బిజినెస్ చేస్తా ఇల్లు మెయింటైన్ చేసి రావట్లా. మగాళ్ళల్లో గాలి వెధవలు ఉంటారు, తిరుగుబోతు వెధవలు ఉంటారు, తాగుబోతు వెధవలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. అలా అనుకుంటే గనక తప్పుడు వెధవలు ఉంటారు. అమ్మ మీద పెళ్ళానికి చాడీలు చెప్పి, పెళ్ళాల మీద అమ్మకు చాడీలు చెప్పి, గోడ మీద పిల్లి లాంటి ఎదవలు ఉంటారు. ఆఫీస్కి వెళ్ళి అమ్మకేమో ఫుల్గా పెళ్ళాం అట్టా ఇట్టా అని చెప్పి అమ్మ ముందు మంచి కొడుకు అయిపోయి, ఇంటికి వచ్చాక పెళ్ళానికి అమ్మ మీద చెప్పి మంచి మొగుడు అయిపోయే, తీరా వ్యవహారం దగ్గరికి వచ్చేపాటికి ఊరుకోండి అనేసి వెళ్ళే మగాళ్ళు ఎంతమంది లేరంటారో. ఆషాఢభూతి లాంటోళ్ళు, మిడతం బొట్లు లాంటోళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. అలా పోలిస్తే ఆ అబ్బాయి అట్టాగేమీ కాదు కదా. ఆడపిల్లల బాధ్యత కూడా లేదంటున్నారు కదా. మేం మాత్రం ఎన్నాళ్ళనే మా కూతురు కాని కూతురుని మీద పెట్టుకొని బాధ్యత చూసుకోగలుగుతాం చెప్పండి. పెద్ద పెద్ద చదువులా అమ్మాయి చదువుకుంటానంటదే. పిల్ల తెలివైందే, అందంగానే ఉంటుంది చూడటానికి, కాసేపట్లో వచ్చుద్ది, మీరు చూడండి. అలాగని మొయ్యలేని భారాలు మీద పెట్టుకుంటే వయసుకొచ్చిన పిల్లలు ఏ కాలో జారి ఏ కడుపు తెచ్చుకొని ఏ తప్పు చేస్తే ఆడపిల్ల రేపొద్దున మేము తలెత్తుకోవద్దంటారా? పెళ్లి చేసి పంపించామనుకోండి, అత్తారింటి దగ్గర కిందో మీదో పడే ఓ 4 ఏళ్లలో నలుగురిని కానీ అదే సుఖపడుద్దే. అంతకన్నా ఏం కావాలి? నేను అన్యాయం చేశానని అనుకోమాహండి పంతులు గారు. ఈ సంబంధం కాస్త ఖాయం చేసి పెట్టరు అనేపాటికి పెళ్ళిళ్ళ పేరేకి ఓ విషయం అర్థమైందే. అమ్మా నాన్న లేని అనాథలంటే ఎంత అయిన వాళ్ళ ఇళ్ళకు వచ్చినా అందుకే అంటారేమో చెడు చెల్లెలింటికి అలిగి అత్తారింటికి వెళ్ళకూడదని. చివరికి నానే వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళలేని పరిస్థితే. ఇప్పుడు ఆ మొరటోడికి ఈ పసిదాన్ని ఇచ్చి చేస్తే అసలు ఈ పెళ్లి చెల్లుద్దా? ఈ పెళ్లి చెల్లటం సంగతి అలా ఉంచే ఆ మృగం ఈ పిల్ల మీద పడే ఏం చేస్తాడో. ముసలిదేమో పెళ్ళైన వెంటనే సంసారాలంటది, అదొక జంతువు. రాఘవ బాబు అంటే పెళ్ళైన తర్వాత
ఆ జానకమ్మ మీద వయసుకొచ్చేంత వరకు ఆయన చెయ్యే వేయలేదు. ఇక అలా ఉండే రకాలు కూడా కాదాయా ఇవే. ఏం పాడో ఏందోనని ఆయనకి మనసులో లేక ఆలోచించుకుంటూ కూర్చుంటే పిల్లొచ్చిందే. డ్రెస్ వేశారు కాబట్టి, దానికి తోడు మంచి హైట్ వెయిట్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయి కాబట్టి కాస్త పిల్ల ఎత్తరగానే తోసింది ఆయనకే. దానికి తోడు పిల్ల కాస్త చూడటానికి జంపుగా ఉండి దొడ్డుగా బాగానే ఉంది పిల్ల. అయితే సరే, ఏదైతే అదైంది, పైన ఈశ్వరుడే ఉన్నాడు, భారం ఆయన మీద మోపుదామని వెళ్ళి పిల్ల ఫోటో తీసుకెళ్ళి భద్రమ్మ చూపిస్తే చక్కగుంది పిల్ల. ఇంకేంది అంటే, వాళ్ళు కట్నాలు కానుకలు ఇచ్చుకోలేరమ్మా, ఎవడికి కావాలి, ఆ భలేవాడివేనే, నేను అసలు నిన్ను అడిగానా ఆ మాట అనేపాటికి భద్రమ్మలో ఉన్నది మంచి గుణం అనుకోవాలా లేదంటే గనక మూర్ఖత్వం అనుకోవాలా ఆయనకు అర్థం కాలేదు. ఆ తర్వాత నిశ్చితార్థాలు లాంటివి మాకు లేవు అని చెప్పి ఆవిడ డైరెక్ట్గా పెళ్లి ముహూర్తం పెట్టించింది. వెళ్ళి పిల్లని చూశారు. ఆ పిల్ల నేను ఆ అబ్బాయిని చూసిన తర్వాత పెళ్ళి ఇప్పుడే చేసుకోవాలనుకోవట్లేదు పిన్ని బాబాయ్ అని చెబితే, శంకర్రావు చదువుకుంటానంటుంది కదే, మూసుకుంటావా నువ్వు, ఇంకా ఇప్పుడు ఉన్నాయి 4 పెట్టి దాన్ని చదివిస్తా కూర్చుంటే రేపొద్దున మన పిల్లల బతుకేం కావాలి, మనకు మగపిల్లాడున్నాడయ్యా, ఆ విషయం మర్చిపోమ్మాకు నువ్వు, అది అన్న కూతురు నీకు అన్న కూతురు కాదు అని చెప్పి భవానీ మాట్లాడేసరికి ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. ఇక చేసుకోమ్మా అనేసి పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఏందే నీ బతుకేదో నేను నాశనం చేసినట్టు, నీ బతుకులో నిప్పులు పోసినట్టు, పెళ్లి చేసుకోనంటావేంటి, చదువుకుంటానంటావేంటి, ఢిల్లీకి రానైనా ఒక మొగుడికి పెళ్ళాం అవ్వాల్సిందే, పిల్లలకి తల్లి అవ్వాల్సిందే, పెళ్లి చేసుకోక ఏం చేస్తావు, ఉద్యోగాలు చేసి ఊళ్ళో వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు, అయినా నేనేమైనా నీకు అన్యాయం చేస్తున్నానా, నీ అమ్మ బాబు చెప్పా పెట్టకుండా పైలోకానికి చేరుకుంటే తీసుకొచ్చి ఇంటి మీద పెట్టుకొని 10th క్లాస్ చదివించామా లేదా నిన్ను, మాకు భారంగానే ఉంటుంది అంటే బాగోదు. కానీ ఎంతోటి ఉద్యోగం మీ బాబాయిదే, ఎంతోటి జీతం మీ బాబాయిదే, ఒకవైపున ఇంటద్దే కట్టుకోమా, కరెంటు బిల్లులు, పాలు, రేషను, ఏది తప్పుతుంది, పైగా చెల్లిని తమ్ముడిని చదివించుకోవాలి, పరాయి బిడ్డవైన నిన్ను చదివించడం కోసం మా పిల్లల్ని అన్యాయం చేయలేం కదా, మా పిల్లల బతుకులు బుగ్గిపాలు చేసుకోలేం కదా, కనని నిన్ను భారమే అనుకుంటాం కానీ బాధ్యతని మేము అనుకోలేం కదా, అలాగని మేమేమీ నీకు అన్యాయం చేయటం లేదు కదా, ఆ అబ్బాయికి 100 ఎకరాల పొలం ఉంది, వాళ్ళ అమ్మ దగ్గర బోల్డ్ నగలు ఉన్నాయి, ఆస్తి పాస్తులు ఉన్నాయి, ఇక చూడటానికి మనిషి అలా ఉంటాడంటే అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, కాకపోతే 10వ తరగతి వరకే చదువుకున్నాడు, ఏ పని చేయడంటే వాళ్ళకి అంత ఆస్తులు ఉన్నప్పుడు పనులు చేయాల్సిన అవసరం ఏంటి, ఇంట్లో గొడ్డు గోదా ఉందంట, అత్తగారిల్లన్న తర్వాత ఆడపిల్లే కానీ ఏడపిల్ల కాదు, దిద్దుకొని వెళ్ళిపోవాలి సంసారం అన్న తర్వాత, నువ్వు చూసిన వాటికన్నిటికీ వంకలు పెడితే నీకేమైనా ఆకాశం నుంచి యక్షులు గంధర్వులు ఏమన్నా యువరాజులు దిగొస్తారనుకుంటున్నావా ఏందే, మన తాతను బట్టే మనం వెళ్ళాలి, మీ నాన్నకి మీ బాబాయికి ఉన్న 2 ఎకరాల పొలం అది ముండ మోసి మూలన కూర్చుంది, ఆ పొలం పండేది లేదు, చచ్చేది లేదు, అది రేటు వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎకరానికి 2000 3000 కవులు పెట్టి నీకు ఫీజులకే రావు, కడుపుకి తిండి పెట్టాలి, ఒంటికి సిగ్గుకు గుడ్డ కొనాలి, పైగా నువ్వు రేపొద్దున ఏ ప్రేమాయణాలో సలిపొచ్చావంటే నలుగురు మమ్మల్ని అంటారు, ఎందుకు వచ్చిన దరిద్రం, పెళ్లి చేసుకొని వెళ్ళిపో, నా కూతురికే అయితే ఇదే పని చేస్తావా అని నువ్వు అడగొచ్చు, చేసుండేదాన్ని, నా కూతురు నీకన్నా చిన్నది కాబట్టి నేనేం మాట్లాడలేక మెలకుండా ఊరుకున్నా, అంత మంచి సంబంధం వస్తే ఎవడో వదిలేసుకోడనే ఆ అమ్మాయి నోరు మూసేసేపాటికే ఇక విష్ణుకి లక్ష్మికి పెళ్లి జరిగిపోయి ఆ అమ్మాయి వెళ్ళిపోవటం, భద్రమ్మే దగ్గరే ఉండి మరే పెళ్ళిళ్ళ పేరయ్య భద్రమ్మ గారు పిల్లకి కాస్త ఒళ్ళు ముదరలేదుగా, కాస్త ఆగరాదు, ఇద్దరికి అప్పుడే కార్యాలు మనుగుడుపులు ఎందుకులేండి అంటే, నీ పని అయిపోయిందిగా, నువ్వు మూసుకొని వెళ్తావా కొద్దిగా అంది పెళ్ళిళ్ళ పేరైని శోభనానికి ఏర్పాట్లు చేయించి. ఆ తర్వాత విష్ణుకి ఎంత తెలుసు, వెంకటపతి భద్రమ్మ 13 ఏళ్ల పిల్లప్పుడు మీద పడి ఎలా సంసారం చేశాడో అలాగే చేస్తాడు తప్ప, ఈ రోజుల్లో రోజులు మారినాయనే, ఆడవాళ్ళు మానసికంగా కూడా సున్నిత మనస్కులనే, వాళ్ళు పువ్వుల్లా సుకుమారంగా ఉంటారనే, ఆడదాన్నైనా ఇష్టం లేకుండా అది భార్య అయినా ముట్టుకోకూడదనే, సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలని తెలిసిన వ్యక్తి కాదు విష్ణు. దాంతో సంసారం చేయటం ఎలాగో ఆటోమేటిక్గా ప్రకృతి పరంగా ప్రతి మగాడికి ప్రతి ఆడదానికి తెలిసే విషయమే కాబట్టి ఆ పిల్లని పాల గ్లాసు కాకుండా పాల బిందిచ్చి పంపించింది గదిలోకి భద్రమ్మ.
పాలబిందె తీసుకొని తెల్లచీర కట్టుకొని ఇన్ని నగలేసుకొని వెళ్ళిన పెళ్ళాన్ని లోపలికి రాగానే ఆ పాలబిందె అందుకొని కాలుతున్నాయి పాలు అన్నా సరే పర్లేదని వేడి వేడి పాలు తాగి నువ్వు తాగమంటే నాకు అవి వద్దులే అంత వేడి పట్టలేనంటే తన నోట్లో నుంచి ఆ అమ్మాయి నోట్లోకి ఊది తాగిచ్చాడు. తాగిచ్చి పోయిందా వేడి అన్న తర్వాత ఆ అమ్మాయిని ఎత్తి భుజం మీద వేసుకొని మంచం మీద పడేశాడు. పడేసి ఆ అమ్మాయిని ముద్దులు పెట్టుకుంటుంటే చిన్నదైనా సిగ్గే కదా, దాంతో పో అని చెప్పి అనేసరికి ఆ అమ్మాయి మీద పడి ఆ అమ్మాయిని కొరికేసి ఎక్కడ పడితే అక్కడ తనకి నచ్చినట్టు తనకిష్టమైనట్టు ఆ అమ్మాయి అబ్బా నొప్పి అంటున్నా వినకుండా కేకలేస్తూ ఇలా చేస్తే నాకు భయం వేస్తుంది, రేపటి నుంచి ఇలాగే చేసావంటే నేను ఊరుకోను అని ఇద్దరు చిన్నపిల్లలకి చేసిన పెళ్ళిని బొమ్మల పెళ్ళి అంటారా లేదంటే దాన్ని ఏమంటారో. ఒకప్పుడు జనాలకి మెచ్యూరిటీలు ఉండేవంటే నిజమే, ఒకప్పుడు 13-14 ఏళ్ళున్న ఆడపిల్లలకే ఓవర్ మెచ్యూరిటీలు ఉండేవే. కానీ ఈ రోజుల్లో పిల్లలకు అంత మెచ్యూరిటీలు ఎక్కడే. మగపిల్లలకు కూడా ఒకప్పుడు వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం మెచ్యూరిటీలు ఏం తెలివితేటలు ఉంటాయి. ఈ రోజుల్లో అంతా కూడా ఫోన్ల మీద ఆధారపడ్డ నాలెడ్జ్లు లేదంటే పుస్తకాల్లో ఉండే నాలెడ్జ్లో ఇక అలా వాడికి 2వ సంవత్సరం దాటి 3 రాగానే స్కూల్లో పడేయటం, ఆ స్కూల్లో ర్యాంకుల కోసం అరగరుద్దేయటం. ఒకవైపున మేం పెద్ద స్కూల్లో వేసామంటే మేం పెద్ద స్కూల్లో వేసామని అమ్మా నాన్నలు గొప్పలు చెప్పుకొని లక్షలు ఫీజులు పోయటం, పక్కనోడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది మనకే ఉండాలని చెప్పి ఇక 6వ తరగతికో 7వ తరగతికో వచ్చిన దగ్గర నుంచి ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయటం, ఫోన్లో అశ్లీలమైన వీడియోలు చూడటం, వాళ్ళతో లిప్ కిస్లని హగ్గులని, ఆ తర్వాత ఏ మెల్లిగా కాలు జారటాలో, ఆ తర్వాత ఏ కడుపులు వస్తాయోనని ఈ గర్ల్ ఫ్రెండ్ కాదు ఆ గర్ల్ ఫ్రెండ్, ఆ గర్ల్ ఫ్రెండ్ కాదు ఈ బాయ్ ఫ్రెండ్ అని అబ్బాయిలు మారటం అమ్మాయిలు మారటం, ఆ తర్వాత 10th దాకా ఉన్నవాళ్ళు ఇంటర్కి మారిపోవటం, ఇంటర్ దాకా ఉన్నవాళ్ళు యూజీకి మారటం, యూజీలో ఉన్నవాళ్ళు పీజీకి మారిపోవటం, ఆ తర్వాత చదువైపోగానే వీళ్ళని స్టేట్స్ పంపించటం, ఆ తర్వాత అమ్మా నాన్న చూసిన ఒక అబ్బాయినో అమ్మాయినో పెళ్లి చేసుకొని వెళ్ళి అబ్రాడ్లో సెటిల్ అయ్యి పిల్లల్ని కానీ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ హౌస్ వార్మింగ్ ఫంక్షన్లని, అక్కడ ఇక గెట్ టుగెదర్లని, ఇండియాకు వచ్చే ఇక ఆ ఫంక్షన్లు ఈ ఫంక్షన్లు చేసుకొని వెళ్ళటం తప్ప లోక జ్ఞానం ప్రపంచ జ్ఞానం మనిషితో ఎలా ఉండాలి, అమ్మా నాన్నలకు ఎలాంటి విలువ గౌరవాలు ఇవ్వాలి, ప్రేమాభిమానాలంటే ఏంటి, అసలు మనిషికి సంస్కారం అంటే ఏంటి, ముందు ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళని ఎలా పలకరించాలి, ఒకప్పుడు నమస్తే అన్న దగ్గర నుంచి హాయ్ అనే లెవెల్కి వచ్చేసారు ఈ రోజున పిల్లలు. పెద్దవాళ్ళు వాళ్ళకి అది తప్పు ఒప్పు అని ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే జనరేషన్కి తగ్గట్టుగా మనం మారాలంటున్నారు. ఒకప్పుడు ఆడపిల్లలకి పట్టుపరికిణీలు కుట్టించి మురిసిపోయే అమ్మా నాన్నల దగ్గర నుంచి ఈరోజు బికినీలు వేసుకున్నా తప్పు లేదంటున్నారు. ఇండియాలో ఉన్నప్పుడు ఒళ్ళంతా బట్టలు కట్టుకునే ఆడపిల్లలు మగపిల్లలు అలా కంట్రీ దాటంగానే షార్ట్లలోకి బాక్సర్లోకి వాళ్ళు వస్తే బుడ్డ బట్టల్లోకి వచ్చే ఫారిన్ కల్చర్ పాష్ కల్చర్, ఇక్కడ అలా ఉంటే అమ్మమ్మలు అంటారు దద్దీలు అంటారు అని చెప్పేస్తున్నారు. ఇక్కడున్నప్పుడు పప్పు దప్పడాలు నచ్చే వేళకి బయటకు వెళ్ళాక పిజ్జాలు బర్గర్లే నచ్చుతున్నాయి. వెంపర చెట్టుకి నిత్యం లేసే పిల్లలు పుడతారని బ్రహ్మంగారు చెప్పిన రోజులు మన కళ్ళ ముందు 21వ శతాబ్దంలోనే అమ్మా నాన్నలు చూసుకుంటున్నా వీళ్ళల్లోనూ మార్పు లేదు, పిల్లల్లో ఇంకేం మార్పులు వస్తాయి. అలాంటి సిచ్యువేషన్లోనే పుట్టి పెరిగి అలాంటి జనరేషన్లో ఉన్న వాళ్ళే విష్ణు లక్ష్మి. వీళ్ళకి నిజంగా ఏం తెలుసని ఆ గదిలోకి పంపించేసి ఊరుకుంది భద్రమ్మ. ఆ అమ్మాయి లోపల నుంచి రంకెలేస్తున్నా అరుస్తున్నా ఇక విష్ణు ఆ అమ్మాయిని తుక్కు కింద కొట్టి ఆ అమ్మాయి గొంతు పట్టుకొని ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని తనకి చేతనైనట్టు తనకి ఇష్టం వచ్చినట్టు పశువులు కనుక మరొక పశువుతో కలిసేటప్పుడు ఆడ పశువు బాధపడుతుందా, దానికి నొప్పి వస్తుందా, దానికి బ్లీడింగ్ అవుతుందా, దానికి మనం పెట్టేటటువంటి బాధ నొప్పి టార్చర్ అనే ఎలా ఉంటాయనే మగ పశువుకి ఏమైనా తెలుస్తుందా. అలాగే ఆ అమ్మాయి మీద పడి కోరిక తీర్చేసుకొని ఆ రాత్రంతా ఆ అమ్మాయిని అనుభవించి తెల్లారి తను నిద్ర లేవలేదు. లేసేపాటికే ఆ అమ్మాయి శారీ నిండా బ్లడ్, అమ్మ కన్నే ఇది అని చెప్పి వచ్చి కన్ఫర్మ్ చేయాల్సిన వాళ్ళు చేసేసిన తర్వాత ఆ అమ్మాయి వర్జినిటీ గురించి వచ్చి అమ్మాయికి స్నానాలు చేయించేశారు అమ్మ లెక్కలో. అయిపోయాక ఇక అమ్మాయికి దిట్టంగా నెయ్యి పోసిన గారెలు అయ్యి సున్నుండలు లడ్లు బలం రావటానికని నేతరిసెలు అవన్నీ పెట్టి ఎల్లవే మొగుడు దగ్గరికి పొగులేంది రేత్రేంది అని ఏంది అదొచ్చేది అని విష్ణు ఆ పాట అమ్మాయిని పట్టుకోవటం భుజం మీద వేసుకోవటం తీసుకెళ్ళటం. తను ఏం చేస్తున్నాడో
కూడా తెలియనంత మూర్ఖంగా ఆ అమ్మాయి మీద పడి అనుభవించేసేయటం. ఇక 5 రోజులు పీరియడ్స్లో ఉన్నప్పుడు దూరంగా ఉండాలనే సంస్కారం మాత్రం భద్రమ్మకి తెలుసు. ఆ రోజుల్లో మాత్రం దూరంగా ఉంచేది ఇద్దరినే. ఆ 5 రోజులు కూడా ఎప్పుడైపోద్దే నీకు అని అడిగేవాడు పెళ్ళాన్నే. ఎంత దానిలో కూడా విష్ణుని చెడగొట్టాలని ఆ ఊళ్ళో ఒక గాలిమోక ఉంటారు. ఆ గాలిమోక ఇంటికి వచ్చి విష్ణుని ఉంపుడు గత్తెలకు అలవాటు చేయాలని తాగుళ్ళకి, సిగరెట్లకి, గంజాయిలకి, నల్లమందులకు అలవాటు చేద్దామని వాళ్ళు వస్తుంటే భద్రమ్మ నడువులు ఇరుగుతెయ్యదవల్లారా, కాళ్ళు ఇరుగుతెయ్యమనుకుంటున్నారో, ఆడికి పెళ్ళయిందిరా, ఇంటికేసి వచ్చారంటే మొహం పగిలిపోద్దే, అట్టాటి పనులు మా ఇంట వంట మా 7 తరాల్లో లేవు, పోరంబొకలు సన్నాసుల్లారా. ఒరే విష్ణు, అట్టాటోళ్ళతో సావాసాలు చేయగాక నానా, చేయకూడదు, ఆరోగ్యాలు పోతాయి రోయ్ అని చెప్పి కేకలు పెడుతూ ఉండేది ఒకవైపు నుంచే భద్రమ్మ. దాంతో విష్ణు నచ్చింది తింటాం, ఇప్పుడు కొత్తగా పెళ్ళంతో కాపురం చేయటం అనే డ్యూటీ ఒకటి ఉంది కాబట్టి అయితే టీవీ చూడటం, లేతే పెళ్ళాంతో కాపురం చేయటం, లేతే తినటం, లేదంటే కనుక ఊరి మీద బలాదూరు తిరిగి రావటమే తప్ప అంతకుమించి వ్యసనాలకు మాత్రం అలవాటయ్యేవాడు కాదు. ఒక రకంగా అది భద్రమ్మకు భయపడే అని కూడా మనం అనుకోవచ్చేమో. ఈ ఇంత దాంట్లో భద్రమ్మ లక్ష్మిని పక్కన కూర్చోబెట్టుకొని పొయ్యి దగ్గర తుక్కు కింద బాది పారేసి ఒక 6 నెలల కాలంలో వంటలు చేయటం మొత్తం నేర్పేసిందే. చేపల పులుసుల దగ్గర నుంచి, ఆవకాయలు పట్టడం దగ్గర నుంచి, కారాలు దంచటం దగ్గర నుంచి, మొగుడికి ఏం వండి పెట్టుకుంటావే, ఏం జాత అవుద్దే అనే గొడ్ల దగ్గర పడేసి పిడకలు కొట్టడం దగ్గర నుంచి ఆ అమ్మాయికి ఒక ఆవుకి డెలివరీ చేసిందాకా నేర్పేసిందే. ఆ తర్వాత పాలు పితకటం దగ్గర నుంచి సమస్తం నేర్పేసింది, బావిలో నీళ్లు తోడటం దాకా. ఇక ఒక రోజున మొగుడు దగ్గర నుంచొని మొగుడికి నూనె రాయి, నలుగేయి, తలంటూ అని చెప్పి ఆ అబ్బాయిని ఎలా ట్రీట్ చేసి ఎలా చూడాలో కూడా చెప్పాలంటే గనక మనకి కాలువల్లో, చెరువుల్లో గేదెల్ని చెత్తేసి రుద్ది నీళ్లు పోసి తీసుకొస్తారు. ఆ లెవెల్లో రుద్ది నీళ్లు పోయమని నేర్పేసింది కొడుక్కే. ఇక ఇల్లు ఉడవటం, అంట్లు తోమటం, ఇల్లు దులుపుకు రావటం, ఒకవైపున రోజు ఇన్ని నగలు తీసి అమ్మాయి మొహాన పడేసి నగలేసుకోమని, చీరలు కట్టుకోమని, ఏందే ఇంకా నీకు కడుపు రాదు, ఇంకా నీకు కడుపు పండదు, నాకు వెంటనే కడుపు పండిందిగా అని చెప్పి ఇక ఏమైంది అనేదే కానీ అంతా దాంట్లో నువ్వు గొడ్డు ముద్దానివి, గొడ్రాలివని విష్ణు కానీ భద్రమ్మ కానీ ఆ మాటలు వాళ్ళకి అలవాట్లేదు. కొంతమందికి ఆలస్యంగా అందొచ్చుద్దే, ఏందో పోయిన మీ మామయ్య పుడతాడనుకుంటే నీ కడుపే పండలేదు అని. ఆ అమ్మాయిది చిన్న వయసు కావటం వల్ల ఆ అమ్మాయికి యూట్రస్ ఎదగలేదని, ఆ అమ్మాయి అందుకే ప్రెగ్నెంట్ అవ్వట్లేదని కూడా తెలియని మృగాలు ఇవి. వాటి గురించి ఏమని చెప్తామో. ఆ అమ్మాయి నొప్పి అంటున్నా, బాధ అంటున్నా గట్టిగా నువ్వు అలా నన్ను పట్టుకోకు, నువ్వు అలా కొరక్కు, అలా గిల్లకు, అలా గిచ్చకు, నాకు భయం వేస్తుంది, నువ్వు అలా ఉండకు, ఇలా ఉండకని ఆ అమ్మాయి చెప్పినా విష్ణు అస్సలు వినడు. ఆ అమ్మాయి వాష్రూమ్లో స్నానం చేస్తుంటే అమాంతం తలుపు బాధేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ అమ్మాయిని అలా గుడ్డ జుట్టు తీసుకొచ్చి తనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. పని చేసుకుంటుంటే భుజాన వేసుకొని వెళ్ళిపోవటమే. తనకి ఎప్పుడు ఏదనిపిస్తే ఒక యానిమల్కి కనుక ఫీలింగ్స్ వస్తే పక్క యానిమల్ అది ఏం చేస్తుందా, అది తింటుందా, తాగుతుందా అనేది అనవసరం, ముందు దాని ఎమోషన్ అనేది క్లియర్ చేసుకోవాలన్నట్టే ఆ అమ్మాయి మీద పడే కోరిక తీర్చేసుకుంటూ ఉండేవాడు. అది నొప్పి, బాధ, అవతల వాళ్ళకు కూడా ఫీలింగ్స్ రావాలి, వాళ్ళకి ఒక హార్ట్ ఉంటుంది, వాళ్ళు సెన్సిటివ్ పర్సన్స్ అనేలాంటివి ఏమీ తెలియదు వీళ్ళకే. అంతా దాంట్లో ఆ అమ్మాయిని ఒక్కరోజైనా తిన్నావా అని కానీ, పీరియడ్స్లో ఉంటే నీకు బాధగా ఉందా అని కానీ, ఆకలేస్తుందా అని కానీ, ఏమైనా కావాలా అని కానీ, నీకేమంటే ఇష్టం అని కానీ అడగాలని భద్రమ్మకి తెలియదు. అసలు భద్రమ్మ లాంటి మృగం పెంపకంలో పెరిగిన ఇంకో మృగం లాంటి విష్ణుకి అలాంటివి తెలియదు. ఇంత దాంట్లో భద్రమ్మ ఆ అమ్మాయికి తన కూతుళ్ళకి ఎలా నేర్పించిందో అలా ప్రేమగా 4 బాదులు బాదే అది ప్రేమే, దాన్ని మనం ప్రేమనే అనుకోవాలి. ఆవిడ దృష్టిలో అది తట్టటం, ఆ అమ్మాయి దృష్టిలో అది తట్లు తేలిపోయేటట్టు బాధటం. అలా చితక బాధేసి ఆ అమ్మాయి వయసు ఎంత, ఆ అమ్మాయి శరీరంలో ఉన్న ఎదుగుదల ఎంత, మానసికంగా ఎదిగిందెంత, దాంతో ఆ అమ్మాయిని పడేసి
తుక్కు తుక్కు కింద వీళ్ళు తడతం అంటారు, అది కొడతామని మనం అనుకోవాలేమో బహుశా. ఇక నొప్పన్నా అది కూడా తట్టుకోలేకపోతే ఒళ్ళెట్టాగే అని చెప్పి ఆ అమ్మాయి చేత అన్ని పనులు చేయటం నేర్పించేసి ఆ అమ్మాయిని తండా తయారు చేసేసింది ఇంటి పని వంట పనిలో అంతా. దాంట్లో విష్ణు కూడా ఆ అమ్మాయిని కొడతాడు. నిన్ను అత్తయ్య పిలుస్తుంది అంటే ఎట్రా అనే ఆ అమ్మాయిని కాఫీలో పంచదార ఎక్కువైందనో లేదా కూరలో ఉప్పు తక్కువైందనో చిన్న చిన్న విషయాలకు కూడా లాగి పెట్టి కొడితే ఆ అమ్మాయికి నోట్లోంచి బ్లడ్ పడటం, ముక్కుల్లోంచి బ్లడ్ పడటం. ఆ అమ్మాయి అవన్నీ సీరియస్గా తీసుకోకూడదు, లైట్ తీసుకొని మళ్ళీ తను రా అన్నప్పుడు ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళిపోవటానికి రెడీగా ఉండాలి. ఇక తనకు నచ్చినట్టే ఉండాలి అన్ని విషయాల్లో కూడాను, తనదే పైచేయిగా ఉండాలి అన్ని విషయాల్లో కూడాను. పెళ్ళామంటే ఆడదంటే మొగుడు కొడితే పట్టించుకోకూడదు, తిడితే పట్టించుకోకూడదు. మొగుడన్నాక మగాడన్నాక 4 దెబ్బలు కొడతాడు, పెళ్ళామన్నా సర్దుపై సంసారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే ఒకప్పుడు ఏవైతే కనుక పాతకాలంలో కూడా ఇలా ఉన్నారని చెప్పలేం. ఎందుకంటే అన్ని రకాల ఆడవాళ్ళు అన్ని రకాల కాలాల్లోనూ ఉన్నారు. అంతమంది కౌరవుల్ని కన్నా గాంధారి గొప్ప అత్తగారు అయిందా, 5గురిని కన్నా కుంతి గొప్ప అత్తగారు అయ్యిందా అంటే కుంతే అని చెప్పాలేమో. ఎందుకంటే ద్రౌపది అంత గొప్ప స్త్రీమూర్తి అని అందరూ పొగుడుతారు. పతివ్రతల్లో ఒకటని 5గురు భర్తల్ని చేసుకున్న గొప్పదని చెప్తారు. కుంతి పెళ్లికి ముందే సూర్యభగవానుడి వరం వల్ల కర్ణుణ్ణి కన్నా ఆవిడ మహాపతివ్రతని చెప్తారు. గాంధారి పతివ్రత కాదు అని కాదు, కానీ తల్లిగా కుంతి గెలిచిందే దౌర్భాగ్యులైనటువంటి కొడుకుల్ని శకునికి అప్పచెప్పి దుష్టపు పెంపకంలో పెంచి గాంధారి విలువ లేకుండా చేసుకుందే. ఏదేమైనా మన పిల్లలు ఎలా ఉంటున్నారనేది చూసుకోవాల్సిందే మనమే, వాళ్ళని పద్ధతిగా మంచి చెడు చెప్పి పెంచుకోవాల్సిందే మనమే. మనకి మన తల్లిదండ్రులు నేర్పటం మర్చిపోతే లోకాన్ని ప్రపంచాన్ని చూసి మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మన పిల్లలకి జ్ఞానాన్ని నేర్పించాలి. ఆ విషయంలో భద్రమ్మ ఏనాడో ఫెయిల్ అయిపోయింది. ఆ అమ్మాయి పాలు తీస్తుంటే పాలు తీసే అమ్మాయిని వెనక నుంచి వచ్చి నడుం గిల్లితే ఆ అమ్మాయి వీపు మీద సరిసి ఒక్కటి వేస్తే అది సరసమే, అది ప్రేమే, అది కూడా ఒక టైప్ ఆఫ్ రొమాంటిక్నెస్సే. కాకపోతే ఆ అమ్మాయి శరీరం మీద అవి మార్కులుగా పడిపోయి ఆ అమ్మాయి వీపు మీద అవి వాతలుగా పడిపోయి తను స్నానం చేసేటప్పుడు పెళ్ళాన్ని కొరుకుతాడు. ఆ కొరికితే ఆ అమ్మాయికి అక్కడ గాయమై కమిలిపోద్ది. అది బాధ అని ఆ అమ్మాయి చెప్పకూడదు, అది కూడా సరదాయే, సరసమే. కాఫీలో పంచదార తక్కువైందనో ఎక్కువైందనో, కూరలో ఉప్పు ఎక్కువైందనో తక్కువైందనో ఆ అమ్మాయిని తన్నాలు పీకులు పీకుతాడు. ఎందుకు? అదే ప్రేమే, అదే సరసమే. ఎందుకంటే రెండోసారి అలా చేయకుండా ఉంటుంది, పని నేర్చుకుంటుంది అనే ముద్దుతో చేసే పనులు అవన్నీ. కాకపోతే ఆ అమ్మాయి శరీరమే టాలరేట్ చేయలేకపోయేది అవన్నీ. దానికి తోడు విష్ణుకి కోపం కూడా చాలా ఎక్కువ. ఏదైనా విషయం దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి తెలిసి తెలియక చిన్న తప్పు చేసినా ఆ అమ్మాయిని మామూలుగా కూడా గట్టిగానే దబ్బి బాది పారేసి ఆ తర్వాత రావే అనగానే ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళిపోవాలి. ఎంతైనా 10వ తరగతి వరకు చదువుకున్న పిల్ల, లోకజ్ఞానం కొద్ది కాకపోతే కొద్దిగైనా తెలిసిన మనిషే, ప్రపంచ జ్ఞానం తెలుస్తోందే. దానికి తోడు పెళ్ళయ్యి అప్పుడే 2 సంవత్సరాలు నిండి 3వ సంవత్సరం రాబోతోంది. ఇక మనిషి ఎదిగింది, వచ్చినప్పుడు చిన్నపిల్ల, అంత హైటు అంత వెయిట్ అంత పర్సనాలిటీ ఇంకా ఇంకా ఎదుగుతుంది కదా శరీరం కూడా. దాంతో బ్రెయిన్ ఎదుగుద్ది, తెలివితేటలు ఎదుగుతాయి, జ్ఞానం పెరుగుద్ది. అయితే ఎందుకు ఇలా ఉంటారు వీళ్ళు, ఎందుకు అందరిలా లేదు తన లైఫ్, మారతాడని మొగుడు వాటేసుకుంటుంటే ముద్దు పెట్టుకుంటుంటే తను కూడా అటు తిరిగి అలా ఉండకూడదని, ఇలా ఉంటే తనకు నచ్చదని, ఇలా ఉండమని, ఇలా ఉంటే బాధగా ఉంటుందని, ఇలా ఉంటే బాగుంటుందని కాపురం చేసేటప్పుడు భార్య కాబట్టి తప్పు లేదు కాబట్టి సిగ్గు విడిచైనా సరే చెప్పక తప్పదు అనే దాంతోనే ఆ అమ్మాయే చెప్పేదే. చెప్పినా మళ్ళీ షరా మామూలే. అసలు ఒక వైపున అత్త తన్నే ఏదైనా చెప్పనిస్తేనేగా, అమ్మా ఇది చూడవే నేను కొరికానని నొప్పి అలా చేయి మాకు అంటుంది నన్ను. సరేలే మీ నాన్న కొరికిన ఘాట్లు ఇప్పటికీ ఉంటాయి నా ఒంటి మీద, ఏందో ఇది దీని వ్యవహారం అనేసేదే. ఇంత దాంట్లో కూడా
ఒక రోజున భద్రమ్మ వేటపోతుని జాతరని తినేసిందే. అరుగుద్దో అరగదోనని కంగారు పడుతూనే ఉంది లక్ష్మి. అయినా సరే తిని పడేసిన తర్వాత ఒక రాత్రి కాడ విష్ణు లక్ష్మితో కాపురం చేసుకుంటూ ఉండగా వామ్మో వాయ్యో దేవుడో అని అరిస్తే ఏమైందే అని విష్ణు బయటకు వచ్చాడు. వచ్చేపాటికి అయ్యో నాకేందో గుండెల్లో ఎగశ్వాస ఉందయ్యా అంటే ఏమీ లేదులే తిన్నది అరిగుండదులే కానీ అని ముసల్దాన్ని నెత్తి మీద దబీ 4 బాదులు బాదే ముసల్దాని ఈపు మీద 2 సరుసులు సరిసి గుండెల మీద రుద్ది బయటికి పోయి సోడాలు తెచ్చి 2 సోడాలు పోస్తే ఎట్టాగున్నదేంది ఇప్పుడు అని అంత కొబ్బరి నూనె దబ్బి కాళ్ళకు రుద్ది చేతులకు రుద్దే ముసల్దాన్ని 4 తిప్పులేదో తిప్పేశాడు విష్ణు. దాంతో అన్ని వాము నీళ్ళు ఎత్తురమ్మనమని తాగేసి ఇప్పుడు బాగానే ఉందని పడుకున్న ముసల్ది ఇక తెల్లారేపాటికి లెగవలేదు. అదిరిపోయింది లక్ష్మి. హాస్పిటల్ తీసుకెళ్ళినా పోయేది. గ్యాస్ తన్నిందా, హార్ట్ అటాక్ వచ్చిందా, ఏమైందో ఏం పాడో అనుకునేలోపు అమ్మ పోయిందనే పాటికి చనిపోయిందనే విషయం తెలుసు విష్ణుకే. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉందే. అమ్మ అని వాళ్ళమ్మ మీద పడి పెద్దగా ఏడిసి పెళ్ళాం మీద పడే బోరున ఏడిశాడు. ఆవిడ అంత్యక్రియలు కంప్లీట్ అయిపోయినాయి. మిగతా కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చారన్న మాటే కానీ విష్ణు లక్ష్మితో ఎలా ఉంటున్నాడో ప్రత్యక్షంగా చూసి కూడా వాళ్ళు మనకెందుకు అన్నట్టు ఏమీ పట్టించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళమ్మ దశదిన కర్మలు అయిపోగానే ఇక ఎవరి పాటికి వాళ్ళు ఉన్న వాటిల్లో స్వీట్లు ఎన్ని వచ్చినాయి, హాట్లు ఎన్ని వచ్చినాయి అని సర్దుకొని సరేలే అని చెప్పి ఇక నువ్వేగా ఉంది పుట్టిల్లని అనుకుంటా రాగాలు తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తరువాత విష్ణు ఎప్పుడూ లేందే ఇంట్లో గలగల్లాడుతా మాట్లాడే ముసల్ది ఉండేది. అంతకుముందు ఎంతైనా ముసల్ది భద్రకాళి లాంటిది కాబట్టి ఇంటి మీదకి ఎవరిని రానిచ్చేది కాదు, ఇంటి వ్యవహారాల్లో ఎవరిని కలగజేసుకొనిచ్చేది కాదు. ఆ మాత్రం తెలివితేటలు ఎంత వెర్రిదైనా ఆవిడకి కూడా ఉన్నాయి. ఆవిడ ఉన్నంతకాలం ఆస్తి మీద ఏ గద్దల్ని వాళ్ళనివ్వకుండా ఆవిడ జాగ్రత్తగానే చూసుకుంది. అందరూ అత్తగారులాగా కూతుళ్ళు ఎక్కువ కొడుకు తక్కువ అని కూతుళ్ళకి దోచిపెట్టింది కాదు. ఏ రోజు వాళ్ళని పిలిచి వాళ్ళకి అవి ఇవి వండి పెట్టింది కాదు. వాళ్ళకి ఫోన్లు చేసి అత్తారిళ్లల్లో విషయాలు ఆరాలు తీసి అడిగింది లేదు. పుట్టింటికి రమ్మనమని చీరలని సారెలని వాళ్ళకి అవి ఇవి ఎప్పుడూ దోపిడీ చేసింది లేదు. అంతా దాంట్లో ఆవిడున్నంత వరకు ఊళ్ళో వాళ్ళెవరో ఆ ఇంట్లోకి రావాలంటే కాలు పెట్టాలంటేనే భయపడిపోయేవాళ్ళు. ఏ రోజైతే భద్రమ్మ పోయిందో ఆ తర్వాత మెల్లమెల్లగా విష్ణుని వాళ్ళు లోబరుచుకోవటం మొదలుపెట్టారు. విష్ణుకి స్మోకింగ్ అలవాటు చేశారు, డ్రింకింగ్ అలవాటు చేశారు, పేకాట అలవాటు చేసేసారు. ఇంటి పట్టున ఉంటే పడగదిలో, లేదంటే తింటాం, లేదంటే ఊరి మీద పడే పేకాటలని అవని ఇవని విచ్చలవిడిగా తిరిగి రావటం. అమ్మాయిల దగ్గర కూడా తీసుకెళ్లారు కానీ ఆ పని చేయకూడదు అనే విషయం తెలిసి ఇంట్లో కోరిక తీర్చే పెళ్ళాం ఉంది కాబట్టే వద్దురా అనేసి వచ్చేసేవాడు. అసలే ఇదివరకటి విషయం వేరు. తాగకుండా ఉంటేనే మనిషి చాలా తేడా. దానికి తోడు తాగాడు అంటే ఇక అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తాడో పడక విషయంలోనూ నరకమే. దానికి తోడు ఆ అమ్మాయిని చావగొట్టేసేవాడు కారణం లేకుండా. ఏందే ఈ కూర వండటం, ఏందే ఈ అన్నం వండటం, నేను అన్నం తినలేదా, నేను స్నానం చేయలేదా, ఇదిగో ఆ డబ్బులు ఇటీ, ఇదిగో అయ్యిటి ఇయ్యిటి అని ఆ అమ్మాయిని చెత్తగా కొట్టేసేవాడు. ఆ అమ్మాయికి ఆ దెబ్బలు ఎక్కడ తగులుతున్నాయి? ఆడవాళ్ళకి సున్నితమైన ప్లేసెస్ ఉంటాయి. అలాగే మగవాళ్ళంతా దెబ్బల్ని తట్టుకునే శక్తి భగవంతుడు ఆడవాళ్ళ శరీరానికి ఇవ్వలేదు. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వాళ్ళని కొట్టకూడదు. తనకి తోచినట్టే ఆ అమ్మాయిని చేతికి ఏది దొరికితే అది పెట్టి తుక్కు కింద కొట్టేసేవాడు. ఆ అమ్మాయి ఒంటి మీద దెబ్బలు తగిలిన చోటే కానీ తగలిన చోటు ఉండేది కాదు. ఎక్కడ రక్తాలు వస్తున్నాయి, ఏ ఎముకలు ఇరుగుతున్నాయి, ఏమవుతున్నాయి ఇదేమీ పట్టించుకునేవాడు కాదు. తాగిన వ్యక్తి నిజం చెప్పాలంటే పశువుతో సమానం అంటారు. అలాంటిది పశువే తాగితే ఇక దాన్ని ఏమని చెప్తారో అలా ఆ అమ్మాయిని చావచిత కొట్టేసేవాడు. అంతా దాంట్లో మొగుడు మారతాడనే ఆశ.
రోజు బయటికెళ్ళిన మొగుడు ఎప్పుడొస్తాడా అని పెళ్ళయింది కాబట్టి కళ్ళు కాయలు కాచిపోయిందాకా ఎదురు చూస్తూ ఉండేదే. వచ్చాక మొగుడు మత్తులో ఉన్నా అలాగే మొగుడికి స్నానం చేయించుకొని ముద్దులు పెట్టుకొని మొగుడికి అలాగే భోజనం తినిపించుకొని మొగుడు మత్తులో పడున్న అతని గుండెల మీద అలా పడుకునేదే. ఇంటి పని వంట పని మొత్తం తనే చూసుకునేదే. అత్తగారు ఎప్పుడైతే లేకుండా పోయిందో కౌలుదారు నమ్మకంగానే తెచ్చిచ్చేవాడు డబ్బులు. ఆ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టేశాడు విష్ణు. ఇక అత్తగారు ఎందుకు చేసిందో ఏమో, పోబోయే ముందు ఇంట్లో ఉన్న బంగారం వెండంతా ఆ రోజున రాఘవరాం పెట్టినట్టే తీసుకెళ్ళి ఒక రోజున వెంట పెట్టుకెళ్ళి లక్ష్మిని లాకర్లో పడేసి వచ్చి జాగ్రత్తే అని చెప్పింది. దేవుడే చెప్పించాడేమో. కాబట్టి ఆ బంగారం వెండి జోలికి మాత్రం వచ్చేవాడు కాదు విష్ణు. ఇక ఆ అమ్మాయిని కొట్టడం తిట్టడం, ఆ అమ్మాయి మీద బలప్రయోగాలు చేయటం ఇదంతా కామన్. దానికి తోడు గాలి వెధవలు ఉండనే ఉన్నారు కదా ఊళ్ళో. ఇదివరకంటే ముసలం ఉంది కాబట్టి ఇంటి ఛాయలకు వచ్చేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. అలాంటిది విష్ణుని అడ్డం పెట్టుకొని ఇంటికి రావటం, వాళ్ళకు కూడా వండమంటం పెట్టమంటాం, ఆ అమ్మాయిని పార్ట్ బై పార్ట్ చూడటం, ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయపోవటం, ఆ అమ్మాయిని ఎలా పడితే అలా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం. దాంతో కోపం వచ్చిన అమ్మాయి వాళ్ళ మీద చేసుకొని కత్తిపీట తీసుకొని నుంచొని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను ఎదవల్లారా, మా ఇంటికి కానీ మా ఇంటి సాయిలకు కానీ వచ్చారంటే నా మొగుడిని చెడగొడతారంటారా, మీ పెళ్ళాల తాళ్ళు దెగ, మీరు నాశనం అయిపోను, మీరు ఊడ్సుకుపోను, మీ ఇళ్ళ దగ్గర మీ పెళ్ళాలు కూడా ఉంటారా, మీరు ఇలా పక్కనోడి పెళ్ళాం కోసం ఆశగా హర్రులు చాచి వచ్చినప్పుడు వాటిని ఇంకో పక్కింటోడు రమ్మని ఇలాగే పిలుస్తాడ్రా అనేపాటికి ఆ అమ్మాయి మీద పగపట్టారు. కోపంతో రగిలిపోయారు. విష్ణుని ఇక ఎప్పుడైతే తాగిన మత్తులో ఉంటాడో అప్పుడు బలహీనత తెలుసు కాబట్టి లొంగ తీసుకొని నీ పెళ్ళాం మమ్మల్ని అలా అందని ఇలా అందని పక్కలోకి రమ్మందని నువ్వు నీ పెళ్ళానికి సుఖాన్ని ఇవ్వలేకపోతున్నావా, నువ్వు మగాడివి కాదా, నువ్వు ఇచ్చే సుఖం నీ పెళ్ళాం చాలట్లేదనుకుంటా, అందుకే నీ పెళ్ళాం మా మీద మోజు పడుతుందని, ఏమోలే చెల్లెల్లాంటిదని మేమే నీ పెళ్ళాన్ని ముట్టుకోకుండా అంటుకోకుండా వచ్చామని నీ మీద ఎట్టాంటి మాటలు చెబుతుందో తెలుసా, ఎట్టాంటి సాడీలు చెబుతుందో తెలుసా అని మృగానికి పక్కనే కూర్చొని దాన్ని దువ్వి 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 దువ్వే మనం చెప్పేది ఏదైనా మృగానికి డైరెక్ట్గా ఎక్కేస్తుందా ఎక్కదా బ్రెయిన్లోకి. అలా విష్ణుకు వాళ్ళు ఇంజెక్ట్ చేసి పంపించారు. కోపంతో ఊగిపోతూ ఇంటికి వచ్చిన విష్ణు పక్కనే ఉన్న ములుగరలే తీసుకున్నాడా, రోకలి బండలే తీసుకున్నాడా, చేతికి దొరికిన చివరికి బర్రెల్ని కట్టేసే గొలుసులే తీసుకున్నాడా, ఆ అమ్మాయి చచ్చిపోయిందో బ్రతికిందో తెలియనంత ఘోరంగా నోట్లో నుంచి బ్లడ్ పడిపోయి నురగలు గక్కి ఆ అమ్మాయి పార్ట్లన్నీ అసలు విరిగిపోయినాయో ప్రాణాలతో ఉందో కూడా తెలియనంతగా కాళ్ళతో ఎగిరెగిరి తంతూ చాలా దారుణంగా కొట్టాడు ఆ అమ్మాయినే. మనిషివా పశువా నువ్వు, ఇలా చేశావంటే నేను అస్సలు ఉండను, ఏం జరిగిందో తెలుసుకోకుండా మృగంలాగా ఏంట్రా నువ్వు నా మీద పడేది అని తెగిచ్చి ఎదురెళ్ళి మాట్లాడేసరికి ఉండకపోతే పోవే అని ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చి కాళ్ళతో ఎగిరెగిరి తన్ని బయటికి గెంటేశాడు. ఆ అమ్మాయికి బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది. అమ్మా నాన్న పోయిన క్షణాల నుంచి ఈరోజు దాకా అన్నీ గుర్తుకొచ్చి నరకం అనిపించింది. ఇంకా ఈ పశువు మారడు, నేను ఇక్కడ ఉన్న ఈ మృగాన్ని నేను మార్చలేను, ఇంకా నేను ఈ నరకం పడలేను, రక్తం కారిపోతుంది ఒళ్ళంతా, కడుపులో పోట్లు, అసలు ఏ ఎముకలు ఇరిగిపోయాయో తెలియట్లేదో, పైగా తలుపులు కొట్టి 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 అవిసిపోయింది ప్రాణం. పడుకొని పడిపోయి తాగిన మొత్తులో లోపల నిద్రపోతున్నాడు విష్ణు. ఎవడి కర్మ ఎలా కాలాలంటే అలా కాలిపోద్దే, ఇక నాకు పడే శక్తి లేదు దేవుడా అనే మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ దేవుడు గూడి దగ్గరికి వెళ్ళి ముంత పగల కొడితే చేతికి కాసిన డబ్బులు దొరికినాయి. అవి తీసుకొని రైల్వే స్టేషన్ దాకా వచ్చే ముందు రైలు ఎక్కింది. ఆ తర్వాత బస్సు మారి మళ్ళీ రైలు మారి మళ్ళీ బస్సు మారి వాళ్ళ ఊరు చేరుకుంది. చేరుకొని అక్కడి నుంచి మెల్లగా పిన్ని బాబాయ్ ఉన్నారు, పుట్టిల్లంటూ ఉంది కదా అనే ఆశతో అక్కడికి వెళ్ళింది. ఏమైందని
పక్క పోర్షన్లో ఉండే పక్కింటి ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది లక్ష్మినే. లక్ష్మి ఏమీ చెప్పలేదు, మౌనంగా నిలబడిపోయిందే. లక్ష్మి ఒంటికి తగిలిన దెబ్బలు, కారుతున్న రక్తము చూసిన ఆవిడ హతాశురాలైపోయి, మీ పిన్ని బాబాయ్ లేరమ్మా, బయటికి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు, నీ తమ్ముడు చెల్లెలు స్కూల్కి వెళ్ళినట్టున్నారు, కొట్టారా ఏమ్మా అనే, రామ్మ పోనీ ఇక్కడ కూర్చోదా, ఏం జరిగిందో చెబుతూ కానీ నేను కూడా నీతో చాలా విషయాలు చెప్పాలి, పెళ్ళయిన దానివే అయినట్టే వెళ్ళిపోయావు కానీ మళ్ళీ వెనక్కి తిరిగైనా చూడలేదేవమ్మా, నువ్వైనా కూడా ఇటువైపున ఆ రోజున నా కూతురికిచ్చి చేద్దామనుకున్నారు ఈ ముదరష్టపు సంబంధాన్నే, నేను అందుకే తల్లో వద్దన్నాను. చిన్నదో పెద్దదో నా కూతురు ఇక కులంగాని వాడితో లేచిపోయినా నా అల్లుడు చివరికి ఒక క్యాంటీన్ పెట్టుకునైనా దాన్ని బాగానే చూసుకుంటున్నాడు, 2 పిల్లల తల్లి అయిందే, వామ్మో ఇలాగైతే నా కూతురేం బతికుండేది అని దాదామ్మ కూర్చో అని చెప్పి కాసిన మంచినీళ్ళు ఇస్తారా అని అడిగింది లక్ష్మి. అయ్యో దానికేం భాగ్యమని గబా గబా మంచినీళ్ళు ఇచ్చి, ఎప్పుడు ఎంగిలి పడ్డావో ఏమో ఉండమ్మా అనే పక్కింటి ఆవిడ గబా గబా ఒక ముద్ద వండుకొచ్చి పెడితే ఆవురావురమంటూ తింటున్న లక్ష్మి వైపు ఆవిడ చాలా జాలిగా, దిగులుగా, బాధగా చూసింది. ఆవిడ కూతురే కనపడుతుంది అక్కడ. ఒకప్పుడు తను ఆకాశానికి నిత్యం లేసి గొప్పల్లుడు కావాలనుకున్న మాట నిజమే, వచ్చిన సంబంధాలన్నీ కాలదన్నిన మాట నిజమే, కానీ తన కూతురు ఎవరినో లవ్ చేశానని లేచిపోయిన రోజున బాధపడింది. కానీ ఈ రోజున లక్ష్మి పరిస్థితి చూస్తుంటే తన కూతురు చేసిందే కరెక్టేమో అనిపించేసింది ఆ పక్కింటి ఆవిడకి. ఆ తర్వాత లక్ష్మి ఆ ముద్ద అన్నం తిన్న తర్వాత ఇక అలా గాయాలన్నీ కూడా రక్తం గడ్డగట్టిపోయి మనిషి ఒళ్ళంతా అదోలా మాడిపోయి ఉండేసరికి హాస్పిటల్కి వెళ్దామమ్మా అంది పక్కన ఆవిడ. కాసేపు పడుకుంటాను పిన్నే అంటే, పడుకో తల్లి పడుకో అని చెప్పి ఆవిడ పడుకోబెట్టి, వీళ్ళ పిన్ని బాబాయ్ ఎక్కడ సచ్చారు, వీళ్ళు దినాలు చెయ్య, వీళ్ళు సినిమాలకు వెళ్ళటం వీళ్ళు నాశనం అయిపోను, వీళ్ళు షాపింగులకు వెళ్ళటం వీళ్ళు తగలడిపోను, దీని కొడుకు దీని కూతురు ఇది బాగుంటే చాలు, తోడుకోళ్ళ కూతురు ఏమైపోయినా పట్టదు ముదరష్టపు మొహందే అని చెప్పి ఫోన్ చేసి, ఇలా మీ పిల్ల వచ్చిందమ్మా, దెబ్బలతో వచ్చింది, ఎక్కడ చచ్చావో రావే అని చెప్పి ఫోన్ చేస్తే వస్తున్నా అంది భవానీ. ఇంతటితో మూర్ఖత్వపు మెట్టినీళ్ళు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. ముగింపు భాగంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.